శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ బాలీవుడ్ మూవీలు హిందుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయా? ఎందుకంటే బాలీవుడ్ మూవీస్లో హిందువుని విలన్గా చూపించిన మూవీస్ చాలా ఉన్నాయి. అదొకటి. బాలీవుడ్లో ఉన్న సెలబ్రిటీస్ ఎవ్వరు కూడా హిందూ ధర్మానికి కానీ హిందూ వ్యక్తులు కానీ నష్టం జరిగినప్పుడు స్పందించరు. వేరే ఈ విషయాల్లో హిందువులకు వ్యతిరేకంగా స్పందించడం కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం చూసాం. ఇది నిజమేనా? అంటే వాళ్ళు హిందూ ధర్మానికి వ్యతిరేకమా కాదా అనేది అది నేను చెప్పలేను. ఎందుకంటే బాలీవుడ్ ఎస్పెషల్లీ మహారాష్ట్రలో కానీ బాంబే మేజర్గా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది బాంబేలో ఉంది కాబట్టి బాంబేలో ప్రతి ఒక్కళ్ళకి ఆనవాయితీ ఇంక్లూడింగ్ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా సిద్ధి వినాయక్ టెంపుల్ కి కంపల్సరీ ఎవ్రీ అకేషన్ కి వెళ్ళొస్తారు. సినిమాలు స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకమా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ వాళ్ళు ప్రో ఇస్లామిక్ అజెండా డ్రివెన్ సినిమాలకు కానీ ఐఎస్ఐ ఆర్ పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు వాళ్ళు ప్రోగా ఉన్న మాట మాత్రం విదితమే. అన్ని సినిమాల్లో అదే చూపిస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకమా అంటే అది కాదేమో అని నేను అంటా. కానీ సినిమాల పరంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండే వాటికి ఎక్కువ మంది ఎండోర్స్ చేశారు వాళ్ళు. అవి చిన్న చిన్నగా చాలా సినిమాల్లో చూపించారు వాళ్ళు. సో సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు, బట్ ప్రో ఇస్లామిక్ అజెండా అంటే ఆ పాకిస్తాన్ ఇండియా ఇద్దరు బాయ్ అని చూపించడానికి కానీ అట్లాంటి వాటికి ఎక్కువ వాళ్ళు మొగ్గు చూపారు. మరి సార్ రీసెంట్ గా రిలీజ్ అయిన దురంధర్ మూవీపై ఇది ప్రాపగండా మూవీ అని బాలీవుడ్ లో వినిపిస్తుంది. భారతదేశంలో చాలా మంది కూడా ఇట్లానే అంటున్నారు. నిజమా సార్ ఇది? నిజమే, ప్రాపగండానే కదా అది. ఏం ప్రాపగండా అది? మన భారతదేశంలో ఉన్న సీక్రెట్ సర్వీసెస్ కానీ రా కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఇలా చేస్తారు అని ప్రాపగండా. అసలు ప్రాపగండా అర్థం ఏంటి? వాట్ ఈస్ ప్రాపగండా? ప్రమోటింగ్ సంథింగ్ కదా. సో ప్రమోటింగ్ వాట్ దే ఆర్ ప్రమోటింగ్, ఏం చూపిస్తున్నారు వాళ్ళు? ఒక శత్రు దేశం పాకిస్తాన్ అనేది శత్రు దేశం. అది ఆ టెర్రరిస్టులని వాళ్ళని ఎక్కువ శాతం ప్రమోట్ చేసి డైరెక్ట్ గా ఆర్మీ తోటి వార్ చేస్తే వాళ్ళు గెలవరు అనేది మనకి ఎన్నో ఏళ్ళుగా ప్రూవ్ అవుతూ వచ్చింది. సో ప్రాక్సీ వార్స్ అని ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఐఎస్ఐ అని ఒకటి ఉంటుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళందరూ టెర్రరిస్టులు అందరినీ ట్రైన్ చేసి వాళ్ళని భారతదేశం మీదకి పంపిస్తారు. సో అలా చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఇలా జరుగుంటే ఎలా ఉంటుంది అని ఒక ఊహ. అది నిజమా నిజం కాదా అంటే అది మళ్ళీ సబ్జెక్టివ్ మ్యాటర్. ఇప్పుడు అన్నోన్ మెన్ అనే వాళ్ళు మొన్న కూడా ఒక అతన్ని చంపేశారు. రీసెంట్ గా కూడా మనకు న్యూస్ వచ్చింది. అయితే అతన్ని చంపేసింది అన్నోన్ మెన్ అంటే వాళ్ళు ఎవరు? నిజంగానే వాళ్ళు భారతదేశానికి సంబంధించిన వాళ్ళ కాదా అనేది ప్రూఫ్ కాలేదు కదా. మీకు ఇప్పుడు ఏది ప్రూవ్ అయింది? అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళని చాలా మందిని చంపేశారు. బట్ పాకిస్తాన్ కేవలం మనకి మాత్రమే కీడు చేసిందా అంటే కాదు కదా. ఒకవైపు బలోచిస్తాన్ కి చేస్తుంది, ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ కి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లో చాలా మందిని వాళ్ళు ఇప్పటికి కూడా మొన్న కూడా హాస్పిటల్ మీద బాంబులు వేసి చిన్న చిన్న పిల్లల్ని చంపేశారు. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కానీ బలోచిస్తాన్ వాళ్ళు కానీ చంపుండొచ్చుగా. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చంపుండొచ్చుగా. మరి ఓన్లీ భారతదేశమే చంపుతుందని దానికి ప్రూఫ్ ఏంటి? మరి అది ప్రాపగాండా అంటే ఏం ప్రాపగాండా? దేనికి ప్రాపగాండా చేస్తున్నారు? ఇప్పుడు 2014కు ముందు ఏదన్నా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే, మన దేశం మీద ఏదన్నా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఇమ్మీడియట్ గా మన వాళ్ళు ఏం చేశారు? అమెరికాకు పోయి మీరు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి, ఇలా చేయొద్దండి అని చెప్పారు కదా. కానీ ఇప్పుడు 2014 తర్వాత ఏం జరుగుతుంది? అమెరికా వచ్చి అడగాల్సి వస్తుంది, మీరు వారు ఆపండి, వాళ్ళ మీద వాళ్ళని ఏం చేయకండి అని వాళ్ళు వచ్చి అడగాలి. అంటే మీకు ఆ పవర్ పొజిషన్ లోకి మన దేశం వచ్చినట్టేగా. అదే కదా చూపించింది అక్కడ. డెసిషన్ మేకింగ్ కదా చూపించింది. డెసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉంటే ఏం జరుగుతుంది అని చూపించారు. అక్కడ జరిగిన ఏది కూడా అపోహలో అభూత కల్పనలో కాదు. అక్కడ జరిగిన ఫ్లైట్ హైజాక్ అనేది ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు. ఏం డెసిషన్ తీసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ అందరు వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ముందు ధర్నా చేశారు. కాబట్టి వీళ్ళు వెళ్ళి సరే ఆ టెర్రరిస్టులను మీరు తీసుకొని వీళ్ళని వదిలేండి అని చెప్పి ఆ ఎక్స్చేంజ్ లో తీసుకొచ్చారు. అప్పుడున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా బాధపడ్డారు. మనం ఏంటి ఎప్పుడు బ్యాక్ ఫుట్ మీదే ఉండాలా, మనం ముందుకెళ్ళి ఏం చేయలేమా అన్నప్పుడు ఒక ఆలోచన ద్వారా పుట్టింది ఈ సినిమా. సరే, దానిలో క్లియర్ గా వేసారు కదా, డిస్క్లైమర్ వేస్తారు కదా, ఇవన్నీ కేవలం ఒక ఫిక్షనే, ఇది నిజం కాదు. ఇది ఒకవేళ కనుక పొరపాటున ఏదైనా నిజం అని మీకు అనిపిస్తే అది కేవలం కోఇన్సిడెన్స్ అని వేశారు కదా. మరి అంటే అది నిజమేగా. సరే, ఇలాంటి సినిమాని ఉపయోగించుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నోట్ల దానికి సంబంధించినప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తూ ఉంటారు కదా, రావాల్సిన టైంలో రావాల్సిన వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఆ టైప్ లో చెప్తారు, తగ్గిస్తాడు, ఇప్పుడు మనం ఏం చేయలేము అని ఆపరేషన్ కూడా క్లోజ్ చేసినట్టుగా చూపిస్తారు కదా సార్. అంటే ఇది బీజేపీకి అనుకూలంగా తీసుకున్నారు
అని బీజేపీ పార్టీ ఉంది అనే కోణంలో కూడా మన ఇండియన్స్ అంటున్నారు కదా. ఉమ్. అంటే దాని అర్థం ఏంటి? నేనేమంటానంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూద్దాం. ప్రస్తుతానికి ఇది Okay. ప్రాపగాండానా కాదా, ఎవరు దీన్ని ఏమంటారని పక్కన పెడితే, ఇది కేవలం బీజేపీ ప్రాపగాండా సినిమా అని అంటున్నారు, రైట్? ఇది పెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుందని అంటున్నారు. అవును. ఓకే, ప్రస్తుతానికి అది పక్కన పెడదాం. డిమానిటైజేషన్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒక లార్జర్ పిక్చర్ నుంచి మాట్లాడదాం. ఊరికే అంటే 2007 లో డిమానిటైజేషన్ అనౌన్స్ చేశారనేది మాత్రమే మనం మాట్లాడుతున్నాం. బట్ మనం ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆర్విఎస్ మణి అని ఒక ఆయన హిందూ టెర్రర్ అని ఒక బుక్ రాశారు. ఆయన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్ లో జాబ్ చేశారు. ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మన హిందువులకి బేసికల్ గా మెమరీ చాలా వీక్ అండి. ఇప్పుడు బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ అనే ఆ వాళ్ళు చాలా దారుణంగా పరిపాలించారని అందరికీ తెలిసిందే. మళ్ళా వాళ్ళకి ఓటేస్తాము అంటే ఏం చెప్తాం? అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా దారుణంగా రౌడీజం చేశారు, హఫ్తావాసులు చేశారు, ఆ లేడీస్ బయట తిరగడానికి ఇబ్బంది పడ్డారు. అలాంటప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఆయన వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ చేశారు. చాలా మంది అమ్మాయిలు వాళ్ళే చెప్పారు, మేము యోగి గారికే ఓటేస్తాం, ఇంకెవరికి వేయం, ఎందుకంటే ఇప్పుడు మేము ధైర్యంగా తిరగలుగుతున్నాం, ఎవరన్నా మమ్మల్ని టీజ్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళ పని అయిపోయింది అని చెప్తున్నారు వాళ్ళు. అది చెప్పిన తర్వాత కూడా మొన్న 2023 ఎలక్షన్స్ లో 250 సీట్సే వచ్చాయి వీళ్ళకి, ఇంకెక్కువ సీట్స్ అఖిలేష్ యాదవ్ వాళ్ళకి ఇచ్చారు. అంటే మన వాళ్ళ మెమరీ ఎంత వీక్ ఉంది, మన వాళ్ళు కుల ప్రాతిపదికన ఓట్లు వేస్తారు అనేది ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కదా. సో దీనివల్ల మళ్ళీ మళ్ళీ కొన్ని విషయాలను వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఆర్విఎస్ మణి గారు ఏం చెప్పారంటే, యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చేవి. ఏంటి అసలు ఈ ఫేక్ నోట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్ ఈస్ కమింగ్ త్రూ వెస్ట్ బెంగాల్, త్రూ యూపీ, త్రూ నేపాల్, అన్ని వచ్చి ఇక్కడ ఒక చోట అసెంబ్ల్ అవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ నుంచి చాలా విపరీతంగా దొంగ నోట్లు వచ్చేవి. ఎందుకంటే ఇప్పుడు మనకి రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లో గెలిచాక ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి వీళ్ళు ల్యాండ్ ఇచ్చారు కదా. ఆ ల్యాండ్ ఎందుకు ఇచ్చారు? అది ఎప్పుడో క్లోజ్ చేయాలి కదా. అది ఓపెన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి విచ్చలవిడిగా దొంగ నోట్లు వచ్చేవి. ఇది ఆ పుస్తకంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మమతా బెనర్జీకి ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చారు, ఎవరు యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు మరి? ఇప్పుడు దానిలో చూపించారు కదా, ఏది దురంధర్ సినిమాలో చూపించారు, ఏంటి మన నోట్స్ ఎక్కడైతే ప్రింట్ అవుతున్నాయో అదే చోట పాకిస్తాన్ నోట్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి, ఆ ప్లేట్స్ వీళ్ళే తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చారు అని చెప్తున్నారు. అది నిజమా కదా పక్కన పెడితే, విత్ ప్రూఫ్స్ ఆర్విఎస్ మణి గారు చెప్పారు. ఏమని? మనది ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అక్కడే కౌంటర్ కరెన్సీ ప్రింట్ అవుతోంది కాబట్టి మనకి చాలా ప్రాబ్లం అవుతుందండి. మనకి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ ఆ 10 years ఆఫ్ యూపీఏ రూల్, యూపీఏ 1 అండ్ యూపీఏ 2 రూల్లో చాలా సార్లు ప్రాబ్లం వచ్చేది. ఫేక్ నోట్స్ వచ్చాయి, మాకు తెచ్చిచ్చేయండి, ఆర్బీఐ తెచ్చిచ్చేయండి అని చెప్పనంగా మనం అన్ని తీసుకెళ్ళి ఇచ్చాము, మళ్ళీ మనకి రీప్లేస్ చేసి ఇచ్చారు. ఏటీఎం నుంచి కూడా ఫేక్ నోట్స్ వచ్చాయి కదా. ఆ తర్వాత గణనీయంగా తగ్గిందా లేదా? అది పూర్తిగా మానేసిందా అంటే పూర్తిగా మానేలేము, ఎందుకంటే దేశద్రోహులు మనలోనే ఉన్నారు కదా. మనలోనే దేశద్రోహులు ఉండగా నేను దేశద్రోహులను ఎందుకు అంటున్నాను అంటే, మన పెహల్గాం అటాక్ జరిగిందండి. పెహల్గాం అటాక్ జరిగినప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎంతమంది లోకల్ సపోర్ట్ చేశారు? సరే, అది కూడా పక్కన పెట్టేద్దామండి. సరే, పెహల్గాం అటాక్ కూడా పక్కన పెట్టేద్దాం. మీరు మళ్ళీ దీనికి ఇస్లామిక్ ఆతంకవాదం, తీవ్రవాదం అని చెప్పి ఒక మతానికి ఇది అంటగడుతున్నారని మాట్లాడే వాళ్ళు ఉంటారు, పక్కన పెట్టేద్దాం. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో దీపన్ చంద్ర దాస్ అని ఒక అతన్ని ఘోరంగా, అతన్ని ఏదో చేశాడు అని ఎవరో చెప్తే కొన్ని వందల మంది వచ్చి అతన్ని ఘోరంగా కొట్టి నిలువున తగలబెట్టి చంపేశారు కదా. ఓకే, ఇరాన్లో ఒకటి చచ్చిపోయాడండి. ఇరాన్ అనేది యాక్చువల్గా ఇట్స్ నాట్ ఎన్ ఇస్లామిక్ కంట్రీ కదా. అక్కడ చాలా మంది 1970s లో చాలా ఫ్రీ స్టైల్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సూడో ఫెమినిస్టులు ఎవరైతే వీళ్ళందరూ ఏడుస్తున్నారో, ఇప్పుడు ఇరాన్ ను మొత్తం ఇట్లా చేసేసారు, ఇరాన్ లో ఖమేనీని చంపేశారు, ఇది అన్యాయం, ఇది అక్రమం అని అంటున్నారు. బాగుంది, మరి ఈ 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? 50 సంవత్సరాల నుంచి వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు కదా. బలవంతంగా వాళ్ళందరినీ మార్చేసి అక్కడ హిజాబు బుర్కా మ్యాండేటరీ చేసి అక్కడ ఎవరు డ్రైవింగ్ చేయకూడదు. ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి నన్ను ఇట్లా నాకు సొంత వాళ్ళే నన్ను రేప్ చేశారు అది ఇది అంటే ఆ అమ్మాయిని ఘోరంగా జైల్లో పెట్టి చంపేశారు. ఒక చిన్న పాప వాళ్ళ తండ్రి ఇరాన్ అతను కామినీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కూతురు ముందు అతన్ని ఉరిదీసి చంపేశారు కదా. వీళ్ళందరూ అప్పుడు ఏం మాట్లాడలేదు కదా. నేను ఎందుకు మాట్లాడుతున్నా? అలాంటి ఒక దారుణమైన ఒక నియంతని, ఎవరికి ఇండిపెండెన్స్ లేకుండా, ఫ్రీడమ్ లేకుండా బలవంతంగా తొక్కేసి అసలు ఒరిజినల్గా ఇరాన్ ఏదైతే సంప్రదాయాలు ఉన్నాయో అవి ఏవి చేయకుండా ఇస్లాం సంప్రదాయాలు వాళ్ళ మీద బలవంతంగా తోసిన వాళ్ళు చచ్చిపోతే, అదే కాశ్మీర్లో వీళ్ళందరూ మావాడు చచ్చిపోయాడు అని చెప్పి ఫండ్స్ పూల్ చేసి అక్కడికి పంపించారు కదా. ఇదేంటి మరి? ఈ దేశద్రోహులు ఎక్కడున్నట్టు మరి?
మొన్న ఒక 6 months బ్యాక్ మనకి ఉత్తరప్రదేశ్లో తర్వాత హైదరాబాద్ నుంచి కొన్ని లింక్స్ బయటపడ్డాయి. అవును సార్. వాళ్ళు ఒక కెమికల్ని పెట్టి ప్రసాదంలో కలపాలని చెప్పేసి, నదులలో కలపాలని చెప్పేసి చంపుదామని అనుకున్నారు కదా. మరి ఇవన్నీ ఎట్లా అవుతున్నాయండి? మన దేశం లోపలే అవుతున్నాయిగా. వాళ్ళందరూ ఒకటే మతానికి సంబంధించిన వాళ్ళు కదా. నేనేమో ఆ మతానికి వ్యతిరేకంగా మాట్లాడా, బట్ చెక్ చేసి చూస్తే అందరూ మళ్ళీ TCS నాసిక్లో అలాగే జరుగుతుంది. ఒక జిమ్లో గ్రూప్ జిమ్స్ పెట్టుకొని వాళ్ళ బలవంతంగా వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేశారు. అజ్మీర్ దర్గా గురించి బయటపడింది చాలా దారుణంగా. వాడు ఓపెన్గా చెప్పాడు, వాడు మేము 12 years 13 years హిందూ అమ్మాయిలే మాకు టార్గెట్, ఎందుకంటే వాళ్ళతోటి మేము ఎంజాయ్ చేస్తాం, చాలా బాగుంటుంది వాళ్ళతో ఎంజాయ్ చేస్తే అతను ఓపెన్గా మాట్లాడిన వీడియోనే బయటకు వచ్చింది. అయినా కానీ మన వాళ్ళకి ఏం తెలియదు. సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ కౌంటర్ నోట్స్ కానీ ఫేక్ నోట్స్ కానీ మన దేశంలోనే ఇంకా దేశద్రోహులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళు ఎలా ఉన్నారో, ఇక్కడ తిండి తింటూ చైనా జిందాబాద్ అనే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ తిండి తింటూ ప్యాలెస్తీన్ జిందాబాద్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఓన్లీ ముస్లిమ్స్ అని అనట్లేదు, రకరకాల వాళ్ళు అందరూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి బేసికల్గా ఏంటంటే మోదీ గారు వచ్చిన తర్వాత మధ్యలో ఈ బ్రోకర్ సిస్టమ్ని కట్ చేసేసారండి. ఆయన డిజిటల్ పేమెంట్స్ పెట్టేసి డైరెక్ట్గా డబ్బులు అందరికీ వెళ్తున్నాయి. ఎనీ ట్రాన్సాక్షన్ ఈస్ హ్యాపెనింగ్ డైరెక్ట్లీ త్రూ ద పోర్టల్. ఇప్పుడు నువ్వు వచ్చి నీ ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు స్కీమ్స్ వస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది ఉండదు. మీరు దీనికి అర్హులా అనర్హులా. మీరు ఇప్పుడు ఉజ్వల స్కీమ్ కానీ ఉజ్వల స్కీమ్ కానీ మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు దానికి సంబంధించిన బెనిఫిట్స్ వస్తాయి, మ్యాండేటరీ. అది ఒక ఫాతిమా అనే ఉంది, ఆమెకి మేము సిలిండర్ ఇవ్వకూడదని కాదు కదా, అంతే కదా. ఫాతిమా అయినా సరే, లేకపోతే ఇక్కడ ఒక లీలావతి అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇది. సో ఈ డిమానిటైజేషన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈయన డిమానిటైజేషన్ ఓవర్ నైట్ అనౌన్స్ చేశారు. మీరు చూస్తే ఆయనే వచ్చి మాట్లాడారు ఇట్లా చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను కనుక్కుంది ఏంటి అంటే, మన ట్రెజరీలో ఎంతైతే నోట్స్ ఉన్నాయో కరెన్సీ, వాట్ ఎవర్ రిజర్వ్ ఇస్ దేర్, దానికి ఈక్వల్ అమౌంట్ పాకిస్తాన్ దగ్గర ఉండింది ఆ రోజు. ఇది రిజర్వ్ బ్యాంక్ లో నాకు తెలిసిన ఒక దూరపు చుట్టం ఒక ఆయన రిజర్వ్ బ్యాంక్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఆయన కూడా అటెండ్ అయ్యారు. అప్పుడు డెసిషన్ మేకర్స్ లో ఆయన కూడా ఉన్నారనమాట. సో డిమానిటైజేషన్ అయిపోయిన ఒక 1 month తర్వాత నేను ఆయనకు ఫోన్ చేసి అడిగాను, ఏంటిది అసలు. ఆయన మాట్లాడారు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది. బట్ బయట టాక్ ఏమొస్తుందంటే ఎలక్షన్స్ కోసం బీజేపీ ఇట్లా చేసింది అని మాట్లాడుతున్నారు, ఇది నిజమేనా అని అడిగా. లేదు యాక్చువల్గా జరిగింది ఇది. ఒకవేళ కనుక ఆ ఫేక్ నోట్స్ కనుక చెలామణిలోకి వస్తే మన దేశం ఇంకో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయన అపొలిటికల్గా ఎట్లా చెప్పారో పొలిటికల్గా కూడా ఆయన ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ పవర్లో ఉండదో, వాళ్ళు ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళని దింపేయడానికి ఇట్లాంటి బ్యాకప్ ప్లాన్స్ ఎప్పుడు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు టెర్రరిస్ట్ అటాకులు చేయించడం కానీ ఇలాంటివి చేయించడానికి కాంగ్రెస్ ఎప్పుడు బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకొని ఉంటుంది అని అన్నారు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇప్పుడు మన దేశంలో డైరెక్ట్గా టెర్రరిస్ట్ అటాకులు జరగలేదు. ఓకే, మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో నాగరికుల మీద జరగలేదు. అంటే దేశంలో మెయిన్ ప్రజల మీద జరగలేదు. అక్కడ బాలాకోట్లో ఒకటి జరిగింది, దానికి ముందు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద జరిగింది. పఠాన్కోట్ ఒకటి జరిగింది, అక్కడ రెండు జరిగాయి, పుల్వామా అండ్ పఠాన్కోట్. పుల్వామాలో జరిగింది, సిఆర్పిఎఫ్ జవాన్లను కొట్టారు. అసలు వాళ్ళకి అంత RDX ఎట్లా వచ్చింది, మన దేశంలో ఎట్లా వచ్చింది వాళ్ళకి, రైట్? తర్వాత పఠాన్కోట్లో ఎలా వచ్చింది, అసలు వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఇక్కడికి, ఎట్లా వస్తున్నారు వీళ్ళు, ఇంత టైట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు. ఎందుకంటే మనకి లేట్ బిపిన్ రావత్ గారు చెప్పినట్టు మనం 2.5 వార్ మనం చేస్తున్నాం, 2 ఏమో బయట కంట్రీస్ లోంచి, 0.5 వార్ ఏమో మన లోపల ఉన్న ద్రోహుల నుంచి అని చెప్పారు ఆయన. ఆ ద్రోహులు ఎవరు అనేది ప్రజలు చూడాలి. ఇప్పుడు డిమానిటైజేషన్ అనేది మోదీ గారు వాడుకుంటున్నారు, బీజేపీ వాడుకుంటుంది, అసలు అది ఏమీ జరగలేదని అంటున్నారు. కాశ్మీర్లో ప్రతిరోజు మనం చూసేవాళ్ళం న్యూస్లో, ఆర్మీ వాళ్ళ మీద రాళ్ళు వేశారు అని చెప్పి. కానీ ఎగ్జాక్ట్గా డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత రోజు మీరు చెక్ చేస్తే న్యూస్లో ఒక్కళ్ళు కూడా రాళ్ళు వేయలేదు. అంటే దాని అర్థం ఏంటి, అక్కడెక్కడో స్విచ్ నొక్కితే ఇక్కడ బల్బు వెలిగినట్టు ఇక్కడ నోట్లన్నీ బంద్ చేయంగానే వాడే చేశాడు. నిజానికి ఎవరైతే ఆ సినిమాలో చూపించిన క్యారెక్టర్ ఉన్నాడో అతను నిజంగానే ఆ డిమానిటైజేషన్ అనౌన్స్ చేసిన తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే అన్నన్మెన్ చంపేశారని పక్కన పెడితే, ఆ మరుసటి రోజు అతను మరణ వార్త అయితే వారం లోపల మనం పేపర్లలో న్యూస్లోనూ వచ్చింది. అది ఎవరన్నా వెరిఫై చేసుకోవచ్చు. మరి అది పొలిటికల్గా వాడుకుంటున్నారా వాడుకోవట్లేదా, అది దేశానికి మంచి జరిగిందా మంచి జరగలేదా అనేది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజ్ఞతకు వదిలేసేయాలి మనం. ఇప్పుడు సరే, మరి కాంగ్రెస్ వాళ్ళు 40-50 సంవత్సరాలు పాలించారు కదండి, దేశాన్ని పాలించారు కదా, వాళ్ళు నిజంగా అంత అత్యద్భుతమైన పాలన చేస్తే మరి వాళ్ళ హయాంలో ఎందుకు సినిమాలు రిలీజ్ చేయలేదు? మేము ఇది పొడి చేసాము, మేము అది చేసేసాము, మేము ఇట్లా చేసాము, పాకిస్తాన్ లోపలికి వెళ్ళాలని కొట్టాము, మేము ఒక డిమానిటైజేషన్ ఒక అనౌన్స్ చేస్తే అసలు విలవిలలాడిపోయారు అని చెప్పి ఏం చేయలేదే మరి వాళ్ళు? ఎందుకు చేయలేదు? మరి వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా చేసుకోవాలి కదా. ఇప్పటికి కూడా 80% ఆఫ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి కదా. ఏదైనా ఒక చిన్న జరగగానే టక ఓట్ చోరీ జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని వాళ్ళందరూ వచ్చేస్తారు కదా బయటికి.
వస్తున్నారు కదా, మరి వాళ్ళు చేసుకోవచ్చు కదా ప్రాపగండా, ఎవడొద్దన్నాడు? ఓకే. ఎవరన్నా ఏదన్నా వద్దని చెప్పారా? లేదు కదా. వాళ్ళ హయాంలో విపరీతంగా ప్రాపగండా చేసుకున్నారు కదా. గుజరాత్ 2002లో జరిగిన దాని మీద మోదీ గారే చేశారు అని చెప్పేశారు. లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ గారిని వాళ్ళు మహారాష్ట్రలో ATS వాళ్ళు ఆయన్ని, సాధ్వి ప్రజ్ఞ గారి దగ్గర ఒక ఆయన కూడా సాధు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. అది ఎంత దారుణం అండి. ఇప్పుడు మన బాంబేలో ఆ లోకల్ ట్రైన్ పేలిపోయి చచ్చిపోయినప్పుడు 187 మంది చచ్చిపోయారండి. అందులో బాంబు తీసుకొచ్చిన పాకిస్తాన్ వాడు కూడా ఉన్నాడు. ఆ కేసు సాల్వ్ చేయడానికి ఎంత టైం పట్టిందో మీకు తెలుసా? ఎంత టైం పట్టిందో తెలుసా మీకు? 6 నెలలు. అంటే అసలు ఎవరు కల్ప్రిట్ అని చెప్పేసి వీళ్ళందరు పర్మిషన్లు తీసుకొని అది ATS వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని చేసుకోవడానికి 6 నెలలు పట్టింది. అదే సంఝౌతా బ్లాస్ట్, మేలగాం బ్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఎందులో అయితే సాధ్వి ప్రజ్ఞ గారిని వాళ్ళని ఇంప్లికేట్ చేశారో, అది సాల్వ్ చేయడానికి ఎంత పట్టింది తెలుసా? అంటే నిర్ధారణకు రావడానికి 35 రోజులు, జస్ట్ 35 days. క్లియరెన్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది. ఎందుకు? పురోహిత్ అని ఆయన హీఈస్ నాట్ అండర్ స్టేట్ గవర్నమెంట్, ఆయన హీఈస్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ఆర్మీ. వాళ్ళని ఇంప్లికేట్ చేయాలంటే, వాళ్ళని పట్టుకోవాలంటే ఆర్మీ నుంచి క్లియరెన్స్ తెచ్చుకొని చాలా టైం పడుతుంది. కానీ 35 రోజులు తీసుకొచ్చి హిందూ టెర్రర్ అని దానికి అంట కట్టేశారు. కట్టారా లేదా? మరి దాని మీద ఇప్పటిదాకా సినిమా రాలేగా. మరి మొన్న వచ్చింది, రీసెంట్ గా వచ్చింది, పురోహిత్ గారిని రిలీజ్ చేయకముందు జస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా. సో ఏది వాడుకుంటున్నారు, ఎందుకు వాడుకుంటున్నారు అని పక్కన పెడితే ఏం చేశారో అది చూపిస్తారు. తప్పేముందండి చూపి. అంటే అంత సినిమాలో చూపించిన అంత విధ్వంసం చేశారు. దానికి 100 times ఎక్కువ జరిగిందండి. మీకు సినిమాలో చూపించింది ఒక ఆమె నిలువున ఇట్లా అంతే కదా చూపించింది. ఒక ఆయన బియ్యం దాంట్లో దాక్కుంటే ఆయన కాల్చి చంపేశారు. ఇయేగా చూపించింది. మీరు ఒకసారి మన వ్యూవర్స్ అందరూ Z5లో కాశ్మీర్ ఫైల్స్ మీద డాక్యుమెంటరీ ఒకటి ఉంది సార్, అది చూడమని చెప్పండి. జస్ట్ అది చూడమని చెప్పండి. అక్కడ జరిగిన దురాఘాతాలు, అన్రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ ఎట్లాంటివి జరిగాయో తెలుసా? అది చెప్పాలో లేదో కూడా తెలియదు, కానీ నేను 1-2 జస్ట్ మన వాళ్ళ కోసం ఎగ్జాంపుల్స్ కి చెప్తా. ఒక ఫ్యామిలీ ఉందండి, మొత్తం 4-5 అమ్మాయిలు. ఇది డాక్యుమెంటరీలో చెప్పింది, నేను చెప్తుంది కాదు. ఆ 4-5 అమ్మాయిల్లో వాళ్ళు ముస్లిం నైబర్ అతన్ని అడిగారు, మమ్మల్ని పంపించారు ఎక్కడి నుంచి అంటే, ఓకే నో ప్రాబ్లం, నేను మాట్లాడి పంపించేస్తా, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పేసి ఒక ట్రాలీ ఏదో తీసుకొచ్చి వాళ్ళందరిని ఎక్కించి, అందరికంటే యంగెస్ట్ అమ్మాయి 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు, షీ సెడ్ టీనేజర్, 18 years అయితే కాదు, బిలో 18. నేను ఈ అమ్మాయిని పెట్టేసుకుంటున్నాను, మీరు వెళ్ళండి, మీరు ఈ అమ్మాయి నాతోటే ఉంటుందంటే, అదేంటి అంటే, మరి మీ అందరినీ చంపకుండా కాపాడినందుకు గిఫ్ట్గా నేను ఈ అమ్మాయిని ఉంచుకుంటాను అని చెప్పాడు వాడు. వాళ్ళ సొంత నైబర్, పెదనాన్నలు అని పిలిచి, పెదనాన్న లేకపోతే బాబాయ్ ఏదో పిలుస్తారు వీళ్ళందరూ వాళ్ళని. అతను చేసిన పని ఇది. ఒక హస్బెండ్ ని కట్టేసి యాసిడ్ లో ముంచుతామని చెప్పి భయపెడితే, ఆయన కళ్ళు రెండిట్లో ఓపెన్ పెట్టి ఆయన కళ్ళ ముందరే వాళ్ళ వైఫ్ ని, వాళ్ళ కూతుర్ని మాస్ రేప్ చేసి, అది అయిపోయిన తర్వాత ఆయన యాసిడ్ లో ముంచి చంపేశారండి. ఇది చూపించారా సినిమాలో? ఇట్లాంటివి కొన్ని వేలు జరిగాయి, 100 కాదు, వేలు. ఇవి అన్రిపోర్టెడ్ కాశ్మీర్ ఫైల్స్ డాక్యుమెంటరీ, ఇది అన్రిపోర్టెడ్. ఎవరికన్నా ఎందుకండి అంత పగుంటది పక్కన వాళ్ళ మీద? నాకు ఒక మాట చెప్పండి, సరే మీరు వీళ్ళని వెళ్ళిపోండి అని అన్నారు, వాళ్ళు వెళ్ళలేదు, ఓకే, తిట్టండి, వాళ్ళని హ్యూమిలియేట్ చేయండి, పంపించండి. ఇదేంటండి ఇది? ఇక్కడ మానవ హక్కులు ఎక్కడ పోయినాయి? ఒక ఎన్కౌంటర్ చేయగానే పొలోమని వచ్చేస్తారు కదా వీళ్ళందరూ, మానవ హక్కులు కాల రాశారు, యోగి ఆదిత్యనాథ్ ఇట్లా అసలు ఎన్కౌంటర్ చేసి హక్కు ఎవరిచ్చారు అని చెప్పి. ఎవరు కొంతమంది అమ్మాయిలని ఏడిపించి, కొంతమంది మనుషులను చంపేసి, వాళ్ళందరూ అమ్మాయిలను ఏడిపించి, ఎంతమంది ఇంకే రిపోర్ట్ చేయకుండా ఎన్ని క్రైమ్స్ వాళ్ళు చేశారో తెలియదు. ఆడవాళ్ళు బయట తిరగాలంటేనే భయపడే వాళ్ళని, అలాంటి క్రిమినల్స్ వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళని ఇంకా వాళ్ళకి అసలు బతికే హక్కు కూడా లేదు యాక్చువల్గా. వాళ్ళని కోర్టు ద్వారా ప్రాసిక్యూట్ చేయాలి. ఈయన ఎన్కౌంటర్ చేసేసారు. ఆయన చెప్తున్నారు చాలా క్లియర్గా, ఒకటి ఉంటే జైల్లో ఉండాలి, లేకపోతే పైకి పోండి అని చెప్తున్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే నేను క్షమించను, ఆడవాళ్లతోటి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు ఎవడు కూడా బ్రతకడానికి వీల్లేదని ఆయన చంపద్దాం. రీసెంట్ గా కూడా ఒక ఇన్సిడెంట్ అయిందా, బీజేపీ అతను ఒక అమ్మాయిని ఇట్లా చేశాడు అంటే అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు కదా. సో తన మర భేదం ఉండదు, తన పర భేదం ఏమి ఉండదు, చంపాలంటే అది చచ్చిపోవాల్సిందే అంతే. నేను చంపడానికి సపోర్ట్ చేయట్లేదు, బట్ ఐ ఫీల్ దట్ ఈస్ ద జస్టిస్ కదా. ఎన్ని రోజులండి వీళ్ళని కోట్ల చుట్టూ మేపుతారు వీళ్ళని, దే డోంట్ డిజర్వ్ ద రైట్ టు లివ్ అసలు. సో అలా జరిగినప్పుడు దాన్నే మనకు అంత కోపం వచ్చి మనం వీళ్ళు చావాలి అని అనుకుంటూ ఇంత కోపం వస్తుంది. మొన్న ట్విషా శర్మ అని ఎవరు ఒక అమ్మాయిని చంపేస్తే వాడిని చంపేయాలి ఎట్లయినా అని చెప్పేసి. మనకి ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది, బాంబే మహారాష్ట్రలో పూణేలో అనుకుంటా, ఒకతను ఒక అమ్మాయిని మానభంగం చేస్తే వాడిని నేను ఎవడేం చేస్తాడో చేసుకున్నాను కోర్టుతో ప్రెజెంట్ చేస్తే 38 మంది లేడీస్ అందరు వచ్చి వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళందరూ కళ్ళలో కారం కొట్టి ఆయన లించ్ చేసి చంపేశారు.
అంటే ఇంత దారుణం చేస్తే మనకు చంపేయాలన్నంత కోపం అలాంటి వాళ్ళ మీద వస్తుంది. ఏ పాపం తెలియని మామూలు వాళ్ళని ఎందుకండి చంపాలి? అసలు అంత పగ ఏముంటది వాళ్ళకి? అంత పగ ఏముంటది వాళ్ళకి? నాకు అది అర్థం కాని విషయం అసలు. మీరు ఎగ్జాంపుల్కి ఏ ఎగ్జాంపుల్ అన్నా తీసుకోండి. మనకి విభజన జరిగిందా? దేశ విభజన జరిగింది కదా. దేశ విభజన జరిగినందుకు ఏ ప్రాతిపదికన జరిగింది? మీ ముస్లిమ్స్ అందరికీ మాకు సపరేట్ దేశం కావాలి అని అడిగితే, సరే మీరు పాకిస్తాన్ తీసుకోండి అని చెప్పారు. హిందువులు ఇక్కడ ఉన్నారు కదా. పాకిస్తాన్ తీసుకోండి అని అనౌన్స్ చేయగానే లక్షల మందిని చంపేసి మానభంగం చేసి చంపడం ఏంటండి అసలు? అంటే ఏ మైండ్ సెట్ లో ఉన్నారు వీళ్ళు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు అంటే, వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారా మనల్ని చంపడానికి? వాళ్ళు మెజారిటీలోకి వెళ్ళంగానే మనం చచ్చిపోవాలి అనేది వాళ్ళకి ముందు నుంచి ఫీడింగ్ ఉంటుందా? అసలు ఇదేంటి? ఎవరు ప్రశ్నించరా దీన్ని? నేను వాళ్ళ తప్ప మన కరెక్టా, ఏ తప్పు కరెక్ట్ అనట్లేదు. ఆ మైండ్ సెట్ ఏంటి? మీకు సపరేట్ కంట్రీ ఇస్తున్నాం అనగానే అక్కడ ఉన్న హిందువులను చంపేసి పంపించేస్తారా మీరు? అట్లా కూర్చు అదేంటండి? అదేం న్యాయము? దానికి వ్యతిరేకంగా ఇక్కడ కొంతమంది హిందువులు రిటాలియేట్ అయితే గాంధీ అనేవాడు కూర్చున్నాడు. వాళ్ళని ఎవరిని చంపడానికి వీల్లేదు. ఒక్క ముస్లింని చంపినా నేను నిరాహార దీక్ష చేస్తా, వాడిని ఎవరిని ముట్టుకోవడానికి వీల్లేదు. కావాలంటే మన హిందువులు కొంతమంది ముస్లింలను తీసుకొచ్చి మన గుళ్ళలో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇద్దామంట. ఇక్కడ అసలు ఏంటిది? మన కళ్ళ ముందు ఒక అమ్మాయిని ఒకడు మానభంగం చేసి చంపేశాడో, లేకపోతే కట్నం కోసం వేధించి చంపేశాడు అంటే ఖచ్చితంగా వాడికి ఉరిశిక్ష పడాలి, వాడికి మరణశిక్ష పడాలి అని చెప్పి మనందరం కోరుకుంటాం. అట్ ద సేమ్ టైం దాన్ని ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులైనా మనం అదే శిక్ష కావాలని కోరుకుంటున్నామా లేదా? అవునా కాదా? ఒక టెర్రరిస్ట్ ఒక తప్పు చేశాడు, ఒక అతను ఒక తప్పు చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులు కూడా ఒకవేళ నేరస్తులని తెలిస్తే వాళ్ళని శిక్షించాలా వద్దా? ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమే కదా, ఎంకరేజ్ చేసినట్టే కదా. అవునా కాదా? టెర్రరిస్ట్ ని పంపించి ఒకళ్ళని చంపినప్పుడు ఆ టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని కూడా శిక్షించాలా వద్దా? వాళ్ళని కూడా మనం టెర్రరిస్ట్ కంట్రీ అని అంటాం కదా. అలాంటప్పుడు గాంధీ మహాత్మా ఎట్లా అవుతాడండి? జాతిపిత ఎట్లా అవుతాడండి గాంధీ? నాకు ఒక విషయం చెప్పండి మీరు. గాంధీ ఎట్లా అవుతాడు జాతిపిత? కొన్ని లక్షల మంది హిందువులను చంపి వాడు పంపించేస్తే వాళ్ళని ఏం చేయొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళని అసలు ముట్టుకోవద్దు, వాళ్ళని అసలు ఏం చేయొద్దు, మన దగ్గర ఉన్న డబ్బులంతా వాళ్ళకి ఇవ్వండి అనే గాంధీని మనం మహాత్మాని ఎట్లా పిలుస్తామండి? మనం ఎందుకు పిలవాలి ఆయన అని చెప్పండి? మహాత్మాని పిలిచే హక్కు నిజంగా ఉంది అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఉంది, ఆయనను పిలవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పిలవాలి, లాలా లజపతి రాయ్ గారిని పిలవాలి. వీళ్ళని కదా పిలవాల్సింది. నిజానికి మహాత్మా అనే బిరుదు ఎవరికన్నా ఇవ్వాలి అంటే అది వాళ్ళకి ఇవ్వాలండి, ఈయనకు కాదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన చరిత్ర మనకు తెలియదు. ఏమనంటే దీనికి మోదీ క్రెడిట్ తీసుకున్నా అంటే దీనికి ఇంత చరిత్ర తెలిస్తే గానీ ఇక్కడ ఇది ఎందుకు జరిగిందని మనకు తెలియదు కదా. సో కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ అట్లనే జరిగింది. కాశ్మీర్లో వెళ్ళిపోండి బయటికి అని చెప్పి పంపించేశారు వీళ్ళని. ఇప్పుడు కేరళ స్టోరీ తీసుకుందాం. మీకు నేను చెప్పిందో లేకపోతే మన సోకాల్డ్ వీళ్ళు అంటున్న బీజేపీ లెడ్ మీడియా, గోడి మీడియా అంటుంటారు కదా, వాళ్ళు చెప్పిందో కాదు. ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఓపెన్ గా చెప్పింది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ISIS రిక్రూటీస్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఫ్రమ్ కేరళ. కేరళ నుంచి ఎక్కువ మంది రిక్రూట్ అవుతున్నారని చెప్పి వాళ్ళే చెప్పారు, నేను చెప్పింది కాదు. ఓపెన్ గా వీడియోస్ వచ్చాయి. మలబార్ కోస్ట్ లో ముస్లిమ్స్ అందరూ కలిసి వాళ్ళు ఆ PFI వాళ్ళు, SDPI వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ ఓపెన్ గా ర్యాలీ తీశారు. ఏమని? ఇది ఇస్లామిక్ స్టేట్, మాకు సపరేట్ గా మలబార్ కోస్ట్ ఇచ్చేయండి, క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ఎవడన్నా ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, దిస్ ఇస్ ఇస్లామిక్ స్టేట్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. మొన్న కేరళలో UDF గెలవంగానే వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అని ఫ్లాగ్స్ రైజ్ చేశారు కదండి. అది చేసిన తర్వాత కూడా కేరళ స్టోరీ తప్పు అని అంటే నేను ఏమంటాను చెప్పండి? ఎవరన్నా ఏమంటారు? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి అది ఆలోచించడానికి. టైటిల్ తప్పు కరెక్ట్ అనేది అది డిబేటబులే. ఇప్పుడు కేరళ స్టోరీ 2 టైటిల్ తప్పు అంటే అతను సరే నేనైతే దీన్ని నేను చెయ్యను అని అన్నాడు. అది కేరళ స్టోరీ కాదండి, ఇట్స్ అ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మొన్న TCS లో జరిగిన తర్వాత కూడా కేరళ స్టోరీ తప్పు అని అంటే ఏం చెప్తాం మనం వాళ్ళకి? సార్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది సార్ లవ్ జిహాదీ. చాలా మంది హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను కూడా చేసుకున్నారు. పర్సెంటేజ్ తక్కువలేండి ఆయన. ఓకే, నిజంగానే లవ్ జిహాద్ అనేది ఉందా? హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి? లేదండి, యాక్చువల్ గా లవ్ జిహాద్ అనేది ఇక్కడ జరగట్లేదు. జూపిటర్ అని ఒక ప్లానెట్ ఉంది కదా, ఆ ప్లానెట్ లో మన వాళ్ళు మొన్న శాటిలైట్ పంపిస్తే అక్కడ కొన్ని ఇమేజెస్ క్యాప్చర్ చేస్తే అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు లవ్ జిహాద్ అవుతుంది అని. అది ఇక్కడ చెప్తున్నారు అంతే. ఇంక లేకపోతే ఇక్కడ ఉన్నది లవ్ జిహాద్ అసలు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు TCS లో జరిగింది లవ్ జిహాద్ కాదు, తర్వాత వేరే కంపెనీస్ లో కూడా జరిగింది లవ్ జిహాద్. అసలు లవ్ జిహాద్ అనేది ఎక్కడుందండి? అంత భ్రమ అంతే. మనకి మూర్ఖులు, మనకి తెలియట్లేదు కదా, మనకు తెలియక మనం లవ్ జిహాద్ అని అనుకుంటున్నాం. అలాంటిది ఏం లేదు అసలు. ఆ జూపిటర్ ప్లానెట్ లో జరుగుతుంటే అక్కడ వీళ్ళు ఒక శాటిలైట్ ని పంపిస్తే అది ఈ రోబోస్ ఉంటాయి కదా, ఆ రోబోస్ అట్లా మెన్యూవర్ చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది ప్లాకార్డ్స్ పట్టుకొని ఏలియన్స్ చెప్తున్నారు లవ్ జిహాద్ లవ్ జిహాద్ అంటే అరే ఏదో బాగుంది అని చెప్పి ఇలా తీసుకురాగానే బీజేపీ అలా మేము క్రెడిట్ తీసుకుంటామని వాళ్ళు చెప్పారు.
నిజమండి, నేను జోక్ చేయట్లేదు. ఎక్కడుందండి అసలు లవ్ జిహాద్ చెప్పండి మీరు. ఇప్పుడు ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయి జస్ట్ నార్మల్ గా బైక్ మీద వెళ్తేనే హైదరాబాద్ లో ఆపి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఏంటి ఫ్రెండ్స్ అయినా సరే నువ్వు అసలు ఎట్లా తిరుగుతావు కాఫీర్ గాడు వాడు అని చెప్పి వీడియోలు తీసి వాళ్ళు పంపించారు. నేను చెప్పింది కాదు అది. ఎక్కడైనా సరే ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయితో తిరిగితే కొడతారు, కానీ ఒక హిందూ అమ్మాయితోటి ముస్లిం అబ్బాయి తిరుగుతారు, తిరిగి పెళ్లి చేసుకుంటారు, మతం మారుస్తారు, వాళ్ళతోటి బీఫ్ తినిపిస్తారు, బలవంతంగా హిజాబ్ వేపిస్తారు, బలవంతంగా బుర్కా వేపిస్తారు, మ్యాండేటరీగా నువ్వు మారాలి అని చెప్తారు. ఇది జరుగుతుంది. అది లవ్ జిహాదా లేకపోతే ప్రేమతోటి వాళ్ళు మారుతున్నారా, నిజంగానే వాళ్ళు మారారా, లేకపోతే పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఇస్ మోర్ అండి. ఇప్పుడు వాళ్ళు పెరిగారు పాపులేషన్ అంటే వాళ్ళ అమ్మాయిలు లేరా, ఉన్నారుగా. మీరు మీ మతంలో అమ్మాయిలను చేసుకుంటే మీకు ప్రాబ్లమే ఉండదు కదా. మీరు ఒకటే ఇప్పుడు ఏదైనా సరే ఒకటే. ఇప్పుడు సనాతన ధర్మంలో పెళ్లి చేసుకుంటే ఆహార అలవాట్లు కానీ మనం కొలిచే దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఒకటే కాబట్టి వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అక్కడ వాళ్ళు కొలుచుకుంటే వాళ్ళు అల్లానే మొక్కుతారు, ప్రాఫెట్ మొహమ్మద్ నమ్ముతారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. నువ్వు ఇప్పుడు క్రాస్ చేసుకున్నప్పుడు బలవంతంగా వీళ్ళని మారుస్తావు, మరి అది ఎక్కడ న్యాయం? అది వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకు మా ముస్లిం అబ్బాయిలే ఎందుకు హిందూ అమ్మాయిలు ప్రేమించాలి? మీ అమ్మాయిలు ప్రేమించబట్టే కదా మా ముస్లిం అబ్బాయిలు కూడా ఉండేది. మీ అమ్మాయిలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కదా. ప్రేమ అంటే అర్థం ఏంటండి? ప్రేమ అంటే అర్థం ఏంటి అసలు? నమ్మకం, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడము, ఒకళ్ళ అలవాట్లని ఒకళ్ళ పద్ధతులని ఇంకోళ్ళు గౌరవించి ఆ రెండు కలుపుకొని ముందుకెళ్ళడమే కదా ప్రేమ అంటే. అదే జరుగుద్దిగా ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా అదే కదా జరిగేది, అదే కదా. మరి నువ్వు ఎందుకు మతం మారమంటున్నావు? సరే, ఇప్పుడు హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలు ప్రేమించడం తప్ప రైటా, వాళ్ళనే ఎందుకు ప్రేమిస్తున్నారు అనేది అది వేరే టాపిక్ కంప్లీట్ గా. దాని గురించి మళ్ళీ ఇంకొక టాపిక్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రేమించినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా వాళ్ళని. అట్లనే నువ్వెందుకు మతం మారమని చెప్తున్నావు? మ్యాండేటరీగా మతం మారాలని ఎందుకు చెప్తున్నావు? వాళ్ళని హిందూ ధర్మం ప్రాక్టీస్ చేసుకొని కదా, నీకేంటి ప్రాబ్లం? నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నిజంగానే నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ప్రాక్టీస్ చేయండి. మరి ఎందుకు మారుస్తున్నావు మతము? ఎందుకు మారుస్తున్నారు దానికి ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఎందుకు మారుస్తున్నారు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరెంజ్ కలర్ నచ్చదండి, నాకు ఆరెంజ్ కలర్ నచ్చదు అనుకుందాం. నాకు ఆరెంజ్ కలర్ నచ్చదు అన్నప్పుడు బలవంతంగా నాకు తీసుకొచ్చి ఆరెంజ్ కలర్ వేస్తే కరెక్టా తప్ప? అది మరి ఒక కలరే మన ఒంటి మీద నచ్చనప్పుడు మనం దేవతలాగా కొలిచి ఒక అమ్మలాగా కొలిచే ఒక ఆవు మాంసాన్ని తీసుకొచ్చి నువ్వు తినాల్సిందే అని చెప్పి బలవంతంగా ఫీడ్ చేయడం అంటే అది ఎక్కడి నుంచి ప్రేమ అవుతుంది కదా. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఇప్పటిదాకా నేను ఎక్కడ షేర్ చేసుకోలేదు, మీకు చెప్తున్నా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, పేర్లు అనవసరం మనకి. మనకు లాక్డౌన్ టైంలో నాకు పరిచయం అయ్యాడు. ఈ లాక్డౌన్ టైంలో మేము చాలా ఎన్జిఓస్ తరఫు నుంచి ఫుడ్ అవన్నీ పార్సల్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. చాలా మంది, నేనని కాదు, ఒక 60-70 మంది చాలా ఎన్జిఓస్ తరఫు నుంచి అట్లా చేస్తున్నప్పుడు ఇస్కాన్ తరఫు నుంచి మమ్మల్ని పిలిచారు, మీరు చేయండి అంటే మేము వెళ్ళి అక్షయ పాత్ర తరఫు నుంచి డైలీ ప్యాక్ చేసి తీసుకెళ్ళి అందరికి ఇచ్చేవాళ్ళు. అక్కడ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను ఏంటంటే నేను నమ్మను, నేను హిందూ ముస్లిం ఇట్లాంటివి ఏమి ఉండవు, అంతా ఒకటే అని చెప్పి చాలా బలంగా వాదించాడు నాతోటి. నేనన్నా వాదించకు, నీ నమ్మకం నీది, నా నమ్మకం అనేది, వదిలే, దీన్ని ఎందుకు డిస్కషన్ అని చెప్పి అనుకొని వదిలేసాం. అక్కడ అందరూ వచ్చారు, అది క్రిస్టియన్స్ వచ్చారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ కూడా వచ్చారు అక్కడికి. సో మేము ఎప్పుడూ డిస్కషన్ పెట్టుకోలేదు. వాడు ఒకసారి నాతో ఏదో డిస్కషన్లో అయితే నేను చెప్పాను వాడికి, లేదు అట్లా కాదన్నా నువ్వు ఎట్లా అంటావు అని అన్నాడు. సరేరా నీ ఇష్టం, ఇప్పుడు నువ్వు నమ్మకం ఇది కదా అని వదిలేశాను. కరెక్ట్గా 3 నెలలే ఎగ్జాక్ట్గా అది అయిన తర్వాత 3rd month నాకు ఫోన్ చేశాడు ఒక నైట్ 12 గంటలకి. నేను జనరల్గా ఫోన్ ఆన్ పెట్టుకుంటా, ఎవరన్నా బ్లడ్ డొనేషన్ కానీ ఏదన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ ఫోన్ చేసి, అన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా అంటే, దేని గురించి మాట్లాడుతున్నారు, రాత్రి ఫోన్ చేసి నేను చెప్పింది కరెక్ట్ అంటున్నా అంటే, లేదన్నా నేను మొన్న మా ఫ్రెండ్స్ తోటి నేను ఇట్లా నమాజ్కి వెళ్ళాను, నేను వాళ్ళు రారా నువ్వు కూడా అంటే నేను వెళ్ళాను, వాళ్ళు నమాజ్ చేసుకుంటే నేను బయటకు వస్తే ఆ పర్టికులర్ మస్జిద్లో ఉన్న మౌలానా వాళ్ళని ఏమంటారు నాకు ఐడియా లేదు, అతను వీడిని పిలిచాడంట, రాను ఎవరితో వచ్చావంటే వాళ్ళతో వచ్చానంటే, అవునా నువ్వు మస్తున్నావు రా చూడడానికి, అరే వీనికి అప్లికేషన్లు తెచ్చేయండి రా అని చెప్పి వాడికి ఒక 5 అప్లికేషన్లు ఇచ్చారు. ఇది జరిగింది, నేను ఇందులో ఏది అభూత కల్పన లేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. వాడి పేరు చెప్తాడని చంపేస్తారేమని భయపడి వాడు మొబైల్ నంబర్లు అన్ని మార్చేసుకొని ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు కూడా నాకు తెలియదు. వాడు చెప్పాడు 5 అప్లికేషన్లు ఇచ్చారు. 5 అప్లికేషన్ ఎవరు అంటే, ఒక బ్రాహ్మణ్ అమ్మాయి, ఒక వైశ్య అమ్మాయి, ఒక రెడ్డి అమ్మాయి, 2 మార్వాడీలు, లేకపోతే ఒక హిందూ ఎస్సీ అమ్మాయి ఎవరో ఉన్నారు. ఈ 5 అప్లికేషన్లు వాడికి ఇచ్చి, వాడికి ఎవ్రీ మంత్ 10,000 ఇచ్చేయండి, వాడికి ఆ కార్డు ఇవ్వండి, వాడి బండి ఇచ్చి వాడికి ఫుల్ పెట్రోల్ కొట్టియండి, ఈ 5 అమ్మాయిలను కన్వర్ట్ చేయాలి, ఇది నీ టార్గెట్, నీ ఇష్టం, నీకు ఎంత డబ్బులు కావాలన్నా అడుగు, డబ్బుల విషయంలో మొమ్మడబడ కానీ వాళ్ళని తిప్పు, నీ ఏం కావాలో చేయి, కానీ వాళ్ళ 5 నువ్వు కన్వర్ట్ చేయాల్సిందే. ఆ 5 నువ్వు కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ నీకు ఫ్రెష్ అప్లికేషన్స్ ఇస్తాం. ఇది వాళ్ళు చెప్పిన మాట వాడికి.
వాడేంటి నేను వాళ్ళు చాలా క్లోజ్, మేము ఒకటే, మమ్మల్ని అసలు విడదీస్తారు మీరు అని చెప్పి వాడు వాదించిన వాడు నాకు ఫోన్ చేసి ఇట్లా మొత్తుకుంటున్నాడు. నా తరఫు నుంచి నేను ఒక 5 అమ్మాయిలను కాపాడేసినానన్నా, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి నాకు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది, నాకు బాధ అవుతుంది, ఏం చేయాలన్నా నేను, నాకు అర్థమైతలేదు, ఇది ఎట్లా తీసుకుపోవాలి ముందుకి అని అన్నాడు. నిజంగానే మసీదులు ఎంత ఘోరాలు అన్ని మస్జిద్లో జరుగుతుంది నేను చెప్పట్లేదండి, కానీ వాడు వెళ్ళిన మస్జిద్లో మాత్రం వాడిని పిలిచి అది ఇచ్చారు అని మాత్రం వాడు చెప్పాడు. ఇది క్లియర్గా నేను 100% అతను నాకు చెప్పిందే నేను చెప్తున్నాను. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఇది తెలుసుకోనని చంపేశారో లేదో కూడా నాకు తెలియదు, బట్ ఇది జరిగింది, ఇది వాస్తవంగా జరిగింది. సో లవ్ జిహాద్ అనేది ఉందా లేదా అనేది ఇంకా మనమే ఆలోచించుకోవాలి. ఒక ఫైర్, ఒక అట్రాక్షన్ మీరు చెప్తుంటే ఎదుటి వ్యక్తి మాట్లాడలేదు. ఎప్పుడైనా కానీ సనాతన ధర్మం గొప్పతనం ఏంటి అంటే మనం దేన్ని వ్యతిరేకించాం, అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తాం, అన్నిటినీ ఆహ్వానిస్తాం కదా, రైట్? సింపుల్ లాజిక్. అసలు ఈ దేశంలో ఏమీ లేదు అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో ఏమీ లేదు, వీళ్ళు అన్నట్టు ముఘల్స్ వచ్చిన తర్వాతనే అసలు డెవలప్మెంట్ అయింది, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతే డెవలప్మెంట్ అయిందని కొన్ని జస్ట్ ఈ హిస్టారియన్స్, ఈ ఫేక్ హిస్టారియన్స్ ఎవరైతే ఉంటారో, ఈ రోమిలా థాపర్స్ అండ్ ఆల్ దీస్ నాన్ సెన్సికల్ పీపుల్, వీళ్ళు ఎవరైతే మన హిస్టరీ రాశారో, మనకు మొన్న ద తాజ్ స్టోరీ అని ఒక సినిమా వచ్చింది పరేష్ రావల్ గారు. ఐ అర్జ్ ఆల్ ది ఆడియన్స్, మన ప్రతి ఒక్క ప్రేక్షకులని తాజ్ స్టోరీ అనే సినిమా చూడమని చెప్తాను. చాలా బాగా తీశారు ఆ సినిమా. అది నేను అనేది ఒక మతము కులం మతము దాని గురించి కాదు, హిస్టారియన్స్ ఎట్లా మనల్ని చేతగాని వాళ్ళలాగా, హిందువులు అసలు ఏం తెలియదు, హిందువులకు ఏం తెలియదు, ముఘల్స్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్స్ జరిగాయి, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగింది అని అన్నారు. కాబట్టి దానికోసం ఒకసారి ఆ సినిమా చూడమని చెప్తా. వీళ్ళు అంటున్నారు కదా ముఘల్స్ వచ్చిన తర్వాత అసలు ఆర్కిటెక్చర్ అనేది మనకు తెలిసింది, అసలు తాజ్ మహల్ అట్లా కట్టారు అంటే, నేను ఒకటి అడుగుతానండి, వీళ్ళు ఎక్కడి నుంచి అయితే ఒరిజినేట్ అయ్యారో అక్కడ ఎక్కడైనా తాజ్ మహల్ అంటే ఒక స్ట్రక్చర్ చూపించమని చెప్పండి, ఒక స్ట్రక్చర్ ఏదైనా చూపించమని చెప్పండి. ఒకటి లేదు. మన కోనార్క్ టెంపుల్ కానీ, అజంతా ఎల్లోరా కానీ, బృహదీశ్వరాలయం కానీ, ఇవన్నిటి ఆర్కిటెక్చరు కొన్ని వందల సంవత్సరాల క్రితమే కదా అయ్యింది. మునిగిపోయిన ద్వారక యాజ్ పర్ BBC డాక్యుమెంటరీ. ఈ BBC అంటే వీళ్ళందరికీ వెస్టర్న్ రేసిస్ట్ వైట్ వాలిడేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. మన దగ్గర బొగ్గుతో పళ్ళు తోముకుంటా అంటే చీ రిగ్రెసివ్ అని వాళ్ళు, ఇప్పుడు మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, మీ టూత్పేస్ట్లో బొగ్గు ఉందా, మీ టూత్పేస్ట్లో నిమ్మకాయ ఉందా అని చెప్పి వీళ్ళు మనల్ని అడుగుతున్నారు. టర్మరిక్ చీ ఏంటి అని అన్నారు, బట్ ఈరోజు అదే టర్మరిక్ అన్నిట్లో వాడుతున్నారు. గోమూత్రం చీ ఆవుది అది తాగుతారు, మూత్రం ఏం మనుషుల్లో మీరు అంటారు. 90% ఆఫ్ ఆయుర్వేదిక్ అండ్ హోమియో మెడిసిన్స్లో కంపల్సరీ ఇప్పుడు గోమయం వాడుతున్నారు. ఇట్ ఈస్ బీయింగ్ వైడ్లీ సర్క్యులేటెడ్ ఈవెన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ కదా. సో అలాంటప్పుడు అసలు మనం ఎక్కడ రిగ్రెసివ్ అండి, ఎక్కడున్నాం మనము కదా. సో నేను ఏమంటున్నానంటే ఇవన్నీ మనకు తెలియాలి, అవసరం ఉంది దీనికి. మన పద్ధతులన్నీ మనం మర్చిపోయి వాళ్ళ వ్యాలిడేషన్ కోసం మనం చూస్తాం. అకార్డింగ్ టు దట్ BBC డాక్యుమెంటరీ ఇట్ సెల్ఫ్, ద సబ్మర్జ్డ్ ద్వారకా, మునిగిపోయి ఉన్న ద్వారకా నగరం ఏదైతే ఉందో అదే 10,000 సంవత్సరాల క్రితం కట్టారని అన్నారు. 10,000 years. ఐఎమ్ నాట్ జోకింగ్. ఎవరన్నా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనం BBC వాళ్ళంటే మనకి ఇష్టం కదా, కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మరి ఇంత ఏన్షియంట్ ట్రెడిషన్ అండ్ కల్చర్ మనది ఉన్నప్పుడు మనకు ఆ బానిసత్వం ఏంటి, ఇంకా ఆ భావ దరిద్రం ఏంటి, ఆ బానిసత్వం ఏంటి? ఇది మన మీద రుద్దారు అనేది అంతే కదా. మరి ప్రాపగాండా అంటే అది కదా, మరి అది కదా ప్రాపగాండా అంటే. నేను చదువుకునే రోజుల్లో సుమారుగా నాకు తెలిసి ఇప్పటికి కూడా ముఘల్ ట్రీ చెప్పండి అంటే ఫటఫట పేర్లు చెప్తాం మనము. గుప్తుల గురించి చెప్పండి అంటే మనం చెప్పాము. మనము చౌలాల గురించి చెప్పండి, పల్లవాల గురించి చెప్పండి, పాండ్యుల గురించి చెప్పండి, మహారాణా ప్రతాప్ గారి లినియేజ్ చెప్పండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి లినియేజ్ చెప్పండి అంటే ఎక్కడ చెప్తున్నామండి మనం ఎందుకు చెప్పట్లేదు మరి? దానికి కారణం ఏంటి? ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, నేను ఇది ఇంతకు ముందు కూడా అడిగా. ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు, మీ ముత్తాతగారు ఉన్నారు, మీ ముత్తాతగారు తాతగారు ఉన్నారు. మీ ముత్తాతగారి తాతగారిని, మీ ముత్తాతగారిని చాలా దారుణాతి దారుణంగా చంపేసి మీ ఊళ్ళో అందరినీ చంపేసిన వాళ్ళకి మీరు మీ ఫ్యామిలీ ట్రీలో వాళ్ళ పేరు పెట్టుకుంటారా? మీ పుస్తకాల్లో వాళ్ళ గురించి రాసుకుంటారా? మీ ఇల్లున్న మీ ఏరియాకి వాళ్ళ పేరు పెట్టుకుంటారండి? మీరు పెట్టుకుంటారా? మీరు వాళ్ళు పుస్తకాల్లో రాసుకున్నారు, బాబర్ నామాలలో అక్బర్ రాసుకున్న పుస్తకాల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే కోర్టులో వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అక్కడ అరబ్ దేశాలకు పంపించిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో కొన్ని ఈరోజు 100 మంది హిందువులను చంపాం, ఈరోజు 1000 మంది హిందువులను చంపేశాము, వాళ్ళని చంపేసి వాళ్ళందరి తలకాయలను అక్కడ వేలాడి తీసామని చెప్పి అక్బర్ గాడు, బాబర్ గాడు వీళ్ళందరూ చాలా గొప్పగా ఇట్లా కాలర్లు ఎగరేసుకొని టిప్పు సుల్తాన్ గాడు అందరూ చెప్పాడు. టిప్పు సుల్తాన్ గాడు కూడా చెప్పాడు, నేను ఇంతమంది బ్రాహ్మణులను ఈరోజు జంధ్యాలు కట్ చేసి వాళ్ళని బలవంతంగా ముస్లింలుగా మార్చానని చెప్పి వీళ్ళందరూ రాసుకున్నారు. నేను చెప్పింది ఇట్ ఈస్ దేర్ ఇన్ హిస్టరీ, ఇట్స్ రికార్డెడ్. వాళ్ళు మన పూర్వీకులు ఎట్లా అవుతారండి? అసలు కాదు కదా. మరి
ఇన్ని అజెండాలు నడిపించిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఇంకా లవ్ జిహాద్ లేదు అని మీరు ఎట్లా అంటారండి? ఓకే, ఉందని అనుకుందాం. సరే, తాజ్ మహల్ గురించి కూడా మీరు ప్రస్తావన చేశారు సార్. అది తేజో మహల్ అనే ఒక హిందూ టెంపుల్, దాన్ని తాజ్ మహల్ గా మార్చారు. ఇది నిజమేనా? దీనికైనా ఎవిడెన్స్ ఉన్నాయా మన దగ్గర? అది తేజో మహల్ అనే శివాలయమా కాదా అనేది కొద్దిసేపు మనం పక్కన పెడితే, ఒక చైనీస్ ట్రావెలర్, ఐ థింక్ హ్యూన్ శాంగో ఏదో పేరు ఉందండి, చైనీస్ ట్రావెలర్, ఎగ్జాక్ట్ గా తాజ్ మహల్ కట్టే ఆ టైంలో, ఇది నేను ఇంతకు ముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, తాజ్ స్టోరీ సినిమా రాకముందు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, దీని గురించి నేను చెప్పాను. పిఎన్ ఓక్ అని ఒక ఆయన పుస్తకం రాశాడు, తాజ్ మహల్ ఇస్ ఇట్ రియల్లీ ముస్లిం కన్స్ట్రక్షన్ ఆర్ హిందూ టెంపుల్ అని చెప్పేసి. యాక్చువల్ గా చాలా మంది వ్యూవర్స్ నమ్ముతారో నమ్మరో కానీ అరౌండ్ 2005-04 మనకు అప్పుడు యాహూ మెయిల్స్ ఇవి ఉన్నాయి కదా, ఆ టైంలోనే నేను చాలా మందితో ఆర్గ్యూ చేశాను ఈ విషయంలో. అంటే ఈ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు కదా, ఈ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ తాజ్ మహల్ ఎందుకు ఉంది? బేసికల్ గా అది ఒక శవం కోసం కట్టిన ఒక కట్టడం అని అంటారు. అది అప్పుడు కూడా చాలా మంది హిస్టారియన్స్ తోటి ఇవి వచ్చే ఇన్ఫర్మేషన్, తేజో మహల్ అనే టెంపుల్ అని 20-21 years గా ఇది జరుగుతుంది డిస్కషన్, ఇప్పుడు కాదు జరుగుతుంది. అంటే 90s లో ఆయన రాసిన పుస్తకంలో కూడా ఉంది. అప్పుడు కూడా నాకున్న ఒక డౌట్ ఏంటంటే, అసలు కోనార్క్ టెంపుల్లో సూర్యుడిని బట్టి ఆ డయల్ మారుతుంది కదా, అది కాదు ఉండాల్సింది 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. మీరు 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని అక్కడెక్కడో పోయి ఎందుకే ఎతుకుతున్నారు? నేను చూపిస్తాను ఇండియాలో మీకు కనీసం ఒక 20-25 వండర్స్, 25 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ఇండియా నేను చూపిస్తాను మీకు. కోనార్క్ టెంపుల్ ఒకటి, అజంతా ఎల్లోరా టెంపుల్ ఒకటి, బృహదీశ్వరాలయం ఒకటి, మహాబలేశ్వర్ టెంపుల్ ఒకటి. మీరు ఏ కన్స్ట్రక్షన్ అయినా తీసుకోండి, దట్స్ ఆన్ ఇంజనీరింగ్ మార్వెలే కదా, ఆర్కిటెక్చర్ మార్వెలే కదా. కొన్ని వందల సంవత్సరాల క్రితం మనోళ్ళు కట్టిన ప్రతి ఒక్క దేవాలయం ఒక వండరే కదా. సో అప్పటి నుంచి కూడా నాకు మైండ్లో తిరుగుతూ ఉంది. సో ఈ తాజ్ స్టోరీ అనేది వచ్చిన తర్వాత అది క్లియర్గా తెలిసిపోయింది. ఏంటి అంటే, దానిలో ఉన్న కొన్ని రూమ్స్ని వీళ్ళు లాక్ చేసేసి పర్మిషన్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి, ఓపెన్ చేయకూడదు దాన్ని అని చెప్పి. అది ఓపెన్ చేయడానికి వీల్లేదు అని అన్నారు. ఎందుకు ఓపెన్ చేయకూడదు అంటే, మీరు ఈ ఒక్క పైన మాత్రం డబ్బులు ఇచ్చి మేము చూడొచ్చు, కింద ఎందుకు చూడకూడదు? మేము చూపించండి మీరు. ఇందాక చెప్పా కదా నేను, తాజ్ మహల్ ఒక అద్భుతమైన కట్టడం మొఘల్స్ కట్టారు అంటే, అలాంటి కట్టడాలు మరి వేరే దగ్గర ఎందుకు కట్టలేకపోయారు వాళ్ళు? ఒకటి. రెండవది, టైం లైన్స్ చూసుకుంటే కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అది వాళ్ళు ఇప్పుడు ఆమె చనిపోయింది ఎక్కడ, తీసుకొచ్చింది ఎక్కడ? ముంతాజ్ అని ఆమె ఎక్కడ చచ్చిపోయింది, ఆమె తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పాతి పెట్టారు? ఇంకెక్కడ లేవా? ఇక్కడ పాతి పెడితే అంత ఫాస్ట్గా ఎట్లా కట్టారు? అది ఇట్స్ నాట్ పాసిబుల్. మాన్యువల్ గా అంతంత పెద్ద గ్రనైట్ ఆ టైంలో తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్న టైం పీరియడ్ లో అది కట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ అ రెనోవేటెడ్ స్ట్రక్చర్, ఇట్స్ నాట్ అ కన్స్ట్రక్టెడ్ వన్, ఇట్స్ అ రెనోవేటెడ్ స్ట్రక్చర్. ఒక ఆలయం మీద అది కట్టారు అనేది చాలా క్లియర్. దానికి ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవిడెన్స్ అంటే ఇంకా ఆ రూమ్స్ ఓపెన్ చేయనియాలి కదా. ఇండియన్ ఆర్కియాలజీ ఎందుకు మనకు మొదటి నుంచి అది మొఘల్స్ కట్టడంగానే ఎందుకు మన పాఠ్య పుస్తకాలు దీన్ని ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న డౌట్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి, దాని నుంచి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రజాస్వామ్యము అంటే ఏంటి? అందరికీ స్వేచ్ఛ ఉండటం. అంటే అందరికీ స్వేచ్ఛ అంటే ఓటేసి ఎన్నుకోవడం అంటే ప్రజాస్వామ్యము అంటే అత్యధిక శాతంలో ఉన్న వాళ్ళు ఏదైతే అప్రూవ్ చేస్తారో, ఏదైతే ఉంటారో అదే కదా ప్రజాస్వామ్యం అంటే. అవునా కదా? కదా. అవును. ఇది ఇక్కడ ఈ దేశంలో, భారతదేశంలో అత్యధికంగా ఉన్న జనాభా ఎవరిదండి? హిందువులే కదా. డెమోక్రాటిక్ అని వీళ్ళందరూ అరుస్తుంటారు కదా పొద్దున్న లేచినప్పటి నుంచి, కమ్యూనిస్టులు, సోకాల్డ్ ఇండియా అలయన్స్ అని ఇప్పుడు ఏదైతే లేదో దాన్ని అరుస్తారు కదా, ప్రజాస్వామ్యం అని అరుస్తారు కదా. నిజంగా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే కనుక ఇది హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఓకే, ఇప్పుడు అధికారంలో ఒక చెప్తాను, నాది అయిపోయి, నేను ఇంకా క్వశ్చన్ అవ్వలే. అయితే ఇది హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి కదా? 1947 August 14th మన విభజన జరిగింది ఆ రోజే కదా. పాకిస్తాన్ అనేది అది ఏర్పడిపోయింది, ఇక్కడ హిందుస్థాన్. మనం కాదు, పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు దీన్ని? హిందుస్థాన్ కో దఫ్నాయింగే, హిందుస్థాన్ అంటే ఏంటండి అర్థం? హిందువులు మెజారిటీ ఉండేవాళ్ళు. స్థానం అంటే ఏంటి? ఉన్న ప్రదేశం అంటే రాష్ట్రం, అంటే ఇది హిందూ రాష్ట్రం అనే కదా అర్థం. పాకిస్తాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు వీళ్ళకేంటండి యాక్సెప్ట్ చేయడానికి హిందూ రాష్ట్రం అని చెప్పేసి కదా. ఒక మత ప్రాతిపదికన డివైడ్ చేసేసిన దేశంలో అయోధ్య అనేది రాముడు పుట్టిన ప్రదేశము, రాముడి గుడి అక్కడ ఉంది అనడానికి మనకు అది సంపాదించుకోవడానికి ఎంత టైం పట్టిందండి? 500 సంవత్సరాలు పట్టింది కదా. కాశీలో జ్ఞానవాపిలో శివలింగం ఉందని చెప్పి ప్రూవ్ చేశారు, అది మనకు రావడానికి ఎంత టైం పట్టిందండి? సుమారుగా అంతే టైం పట్టిందా? ఇప్పుడు మథురాలో నేను మొన్ననే వెళ్ళొచ్చాను, ఎంత దారుణం అంటే ఆనుకొని లిటరల్ గా కృష్ణుడి జన్మస్థలం ఏదైతే ఉందో అక్కడ ఆనుకొని ఒక మసీద్ కట్టారు. దాని గురించి కూడా ఇప్పుడు కోర్టులో తీర్పు నడుస్తుంది. అంటే మెజారిటీగా ఉన్న హిందువుల టెంపుల్స్ కు మాది అని చెప్పుకోవడానికి మనం కోర్టుకు వెళ్ళాలా?
ఇవ్వచ్చుగా వాళ్ళు. హిందూ ముస్లిం భాయ్ 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 అని పొద్దున్నుంచి అన్నప్పుడు ఓకే భాయ్ మనం అందరం కలిసి ఉండాలి, ఇది సెక్యులర్ దేశం అని అన్నారా? రైట్, ఇది సెక్యులర్ దేశం. రైట్, సెక్యులర్ దేశం అంటే అర్థం ఏంటండి? నేను నిన్ను ఎట్లా గౌరవిస్తానో నువ్వు నన్ను అట్లే గౌరవించాలి కదా. నేను నిన్ను మస్జిద్లు కడుతున్నప్పుడు ఏం గొడవ పెట్టుకోవట్లేదు. నువ్వు రోడ్డు మీద అక్రమంగా మస్జిద్ కట్టుకొని లౌడ్ స్పీకర్లో 5 సార్లు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వినే ప్రక్రియని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఎందుకురా బాబు నాకు వినాల్సిన అవసరం ఏముందిరా అంటే నువ్వు నా మీద గొడవకు వస్తావు, నన్ను కొట్టడానికి వస్తావు, ఆఖరికి చంపేయడానికి కూడా సిద్ధపడ్డారు వాళ్ళు. ఎక్కడ హిందూ ముస్లిం భాయ్ భాయ్ ఉందండి? లేదు కదా. సో నేను అనేది ఏంటంటే ఆ మూడు కదా మనం అడిగింది, ఆ మూడేగా. వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ దోస్ 3 బికాస్ అది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మరి ఎందుకు ఇవ్వట్లేదు మీరు? హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నప్పుడు మరి నీ సొంత అన్నని అడిగితే ఇవ్వాలి కదా, మరి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ప్రతి మస్జిద్ అడగట్లేగా మేము. ఓన్లీ 3 మెయిన్ ఏవైతే ఉన్నా అవి ఇచ్చేయండి రా బాబు మాకు చాలు అని చెప్తున్నాం. అది ఇస్తున్నారా మీరు? ఇవ్వట్లేదు కదా, అవునా కదా. మరి తాజ్మహల్ గుళ్ళే అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది హిందువులకి, ప్లీజ్ మాకు ఇవ్వండి, ప్లీజ్ మాకు ఇవ్వండి. తాజ్మహల్ అది ఊరికే ఒక కట్టడం అంతే, ఇట్స్ ఏ హిస్టారిక్ కన్స్ట్రక్షన్ అంతే. అది గుడియా కాదా కూడా ఇంకా నిర్ధారణ కానప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందండి కోర్టులో తెచ్చుకోవడానికి? మన సూడో సెక్యులర్స్ ఉంటారు కదా మన వాళ్ళు, వదిలేయండి ఎందుకు మీకు ఇంకేం లేవా, దేశంలో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దేశంలో ఎంతమంది ఆకలితో పస్తులతో పడుకుంటున్నారు, మీరు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అనేవాళ్ళే ఉన్నారు కదా. సూడో ఇంటెలెక్చువల్స్ అందరు ఉన్నారు కదండి. వాళ్ళకి వక్ఫ్ బోర్డులో 3rd హైయెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయన్నా వాళ్ళకొద్దు, క్రిస్టియన్ ఎన్జిఓస్కి 4th హైయెస్ట్ ల్యాండ్ ఉందన్నా వాళ్ళకొద్దు. ఓన్లీ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు ఏవైతే ఉన్నా అసలు అక్కడ ఎందుకు గుడి కట్టాలి, అక్కడ స్కూల్ కట్టండి. మద్రాసాలు కడితే దాని గురించి ఎప్పుడు మాట్లాడరు. క్రిస్టియన్స్ చర్చిలు లేపేస్తే దాని గురించి మాట్లాడరు. చర్చిలు కట్టుకోండి, మసీదులు కట్టుకోండి, మేము వద్దనట్లే కదా. ఎందుకు అన్నీ మస్జిద్లు మీకు? మా పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మాస్కులు మీరు కట్టుకుంటారు, అయినా కానీ మేము సెక్యులర్ కాదు, మేము సెక్యులర్ ఉండాలి, మీరు ఉండకూడదు. మా పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట మీరు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చర్చిలు కట్టేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు చర్చిలు కడతారు, మేమేం మాట్లాడకూడదు. మాట్లాడితే మా రాముని మీద దండలు తీసేస్తారు, మీరు అసలు హిందువులను కన్సిడర్ చేయరు, హిందూ దేవుళ్ళు అంటే శైతాన్లు అంటున్నారు కదా. వాళ్ళే అంటున్నారు కదా హిందూ దేవుళ్ళు శైతాన్లు, వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినకూడదు అని చెప్పి మీరు ఓపెన్గా చెప్తున్నారు. ఏ రోజన్నా ఏ ఒక్క హిందూ అయినా వేరే దేవుళ్ళని కించపరచడం కానీ తక్కువ చేయడం కానీ మీరు చూసారా? ఎందుకు? మనకి నేర్పించేదే అదే నేర్పిస్తారు. అందరి దేవుళ్ళు ఒకటే, అన్ని సమానమే, పేర్లు వేరు కానీ మనందరం దేవుడి దగ్గరికి వెళ్తామని మనకు నేర్పిస్తున్నారు కదా. ఆ మైండ్ సెట్లోనే ఉంది కదండి. ఇంకా తాజ్మహల్ ఎక్కడి నుంచి సంపాదిస్తారు మనం చెప్పండి? అక్కడ నిజంగా దేవాలయం ఉందంటే ఫస్ట్ ఆ దేవాలయం ఉందని ప్రూవ్ చేయడానికి ఇంకో 500 ఏళ్ళు పడతాయి మనకి. మనోళ్ళే అడ్డపడతారు కదా. అయోధ్యలో రాముడి మందిరం లేదు అని ఫైట్ చేసిన 24 మంది అడ్వకేట్స్, కాంగ్రెస్ అపాయింటెడ్ అడ్వకేట్స్, 90% ఆఫ్ దెమ్ వేర్ హిందూస్. అఫ్జల్ గురుని చంపద్దు అని చెప్పి లేకపోతే కసబ్ గారిని చంపద్దు అని చెప్పేసి కేసు వాదించిన వాళ్ళు హిందువులే. ఇంకెక్కడి నుంచి మనము ఇది హిందూ రాష్ట్రంగా మనం డిక్లేర్ చేసినా కూడా మనం బాగుంటాము. ఎక్కడి నుంచి ఫేక్ నోట్స్ కానీ ఏదన్నా కానీ ఆగిపోతాయి చెప్పండి మీరు? ఓకే సార్, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ని ఒక చెడు కోణంలో చూపించే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది అని కూడా చాలా మంది అంటున్నారు సార్. అంటే చెడు కోణం అంటే ఎట్లా? ఎగ్జాంపుల్ కి ఒకటి ఏదైనా 2 ఎగ్జాంపుల్స్. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిందని, ముస్లిమ్స్ కి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని అనే కోణం బీజేపీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కానీ కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ, అన్ని మతాలని అందరినీ సమానంగా గౌరవించింది. రైట్, కరెక్టే కదా మరి. కానీ బీజేపీ దాని మీద ఇలా చెడు ప్రచారం జరుగుతుందని. అవును, నిజమే, ఓకే, కరెక్ట్. ఈ దేశంలో ఉన్న సహజ వనరుల మీద స్వల్ప సంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మొదటి హక్కు ఉంది, అందున ముస్లిమ్స్ కి అని ఓపెన్ గా చెప్పిన మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎ వీడియో రికార్డెడ్ ఉంది. ఓకే, ఉంది. 500 ఏళ్లుగా ఒక రామ మందిరం కోసం పోట్లాడుతుంటే దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్, సెక్యులర్ కాంగ్రెస్, మీరన్న సెక్యులర్ కాంగ్రెస్ 412-13 సీట్లు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు, ఇందిరాగాంధీని చంపేసినప్పుడు రాజీవ్ గాంధీకి 412-13 సీట్లు వచ్చాయి. బంపర్ మెజారిటీ ఇన్ లోక్సభ, బంపర్ మెజారిటీ ఇన్ రాజ్యసభ, ఆర్ అప్పర్ లోవర్ హౌస్ అంటే రాజ్యసభలో లోక్సభలో బంపర్ మెజారిటీ ఉంది. మన దేశంలో జనసంఘ్ అనేది మొదలయ్యేంత వరకు కూడా ఒకటే పార్టీ ఉండింది, కాంగ్రెస్ పార్టీ. నిజంగా సెక్యులర్ పార్టీ అంటే అయోధ్య వర్డికి మనకు తీసుకురావాలి కదండి. వాళ్ళు హిందువులు కూడా సమానంగానే చూస్తున్నారుగా, అంటే తీసుకొచ్చేయాలి కదా. ఎందుకు తీసుకురాలేదు? సెక్యులర్ పార్టీ అంటే ఏంటండి? అన్ని మతాలన్నీ సమానంగా చూస్తారు కదా. ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు నాథురామ్ గాడ్సే అనే ఆయన గాంధీని చంపితే
నిజంగా నాథురామ్ గాడ్సే గారు చంపారా లేదా అనేది ఈ రోజు వరకు ప్రూఫ్ కాలేదు. మీరు ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. సో నాథురామ్ గాడ్సే గారు చంపారా లేదని మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే హూ కిల్డ్ గాంధీ అని ఒక పుస్తకం ఉంది. ఇది బ్రిటిషర్స్ రాసిన పుస్తకం, ఇండియన్స్ ఎవరు రాయలేదు. వాళ్ళు చాలా క్లియర్ గా రాసింది ఏంటంటే ఆ రోజు నాలుగు గన్ షాట్స్ ఇన్పడ్డాయి. అందులో 2 bullets నాథురామ్ గాడ్సే గారివి, ఇంకో 2 bullets ఎవరికి తెలియదు. గాంధీ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఫాస్ట్ గా ఆయనని దహన సంస్కారాలు చేసేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తీసుకెళ్లి నాథురామ్ గాడ్సే గారిని ఉరిశిక్ష విధించారు. అసలు ఎందుకు విధించారు? అకార్డింగ్ టు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రకారం అప్పటికి ఇంకా మనకి పూర్తిగా రాలేదు కాబట్టి, కాన్స్టిట్యూషన్ ఇంకా ఫ్రేమ్ అవ్వలేదు కాబట్టి అప్పటికి ఇంకా బ్రిటిష్ది నడుస్తుంది. వాద ప్రతివాదాలు వినాలి. గాంధీ గారిని పోస్ట్ మార్టం చేసి అందులో బుల్లెట్ తీసి అసలు నిజంగా ఆయన గన్ నుంచి వచ్చిందా లేదా అనేది క్లారిఫై చేయాలా, చేయలేదు. గాడ్సే గారు ఏదైతే కోర్టులో చెప్పారో ఇట్ ఈస్ మ్యాండేటరీ. మీరు కోర్టులో చెప్పింది కంపల్సరీ పబ్లిక్ డిస్కోర్స్ లో పెట్టాలి అనేది బ్రిటిష్ రూల్. అది అప్పుడు కూడా భగత్ సింగ్ గారు వాళ్ళందరూ బాంబు ఎట్లా తయారు చేశారని చెప్తే వీళ్ళందరూ జర్నలిస్ట్ రాసుకొని తీసుకెళ్లి ఇండియాలో అందరికీ అది ప్యాంప్లెట్ లాగా పనిచేశారు. అది బ్రిటిష్ లా. అదే ఇంకా ఫాలో అవుతున్నాం మన దౌర్భాగ్యం ఏంటో. బట్ ఆ లాలో ఉన్నది. కానీ నాథురామ్ గాడ్సే గారి మరణ వాంగ్మూలం అంటారు దాన్ని. ఆ మరణ వాంగ్మూలం ఎన్నో ఏళ్ల పాటు సప్రెస్ చేసి పెట్టేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, అక్కడతోటి అయితే పర్లేదు. నాథురామ్ గాడ్సే అని అతను ఒక బ్రాహ్మణు, చిప్త్వారా బ్రాహ్మణి అంటారు మరాఠీ. వాళ్ళందరినీ నిలువున తగలబెట్టారు, ఊచకోత కోసారు. ఆ రోజు ఎందుకు చేశారు? మరి అది చంపింది నాథురామ్ గాడ్సే అయితే బ్రాహ్మిన్స్ ఏం చేశారండి? ఆ బ్రాహ్మిన్స్ అందరిని ఎందుకు చంపారు మీరు? సెక్యులర్ పార్టీ కదా వీళ్ళు, చంపేశారు. 2 గన్మెన్ ఇందిరాగాంధీని చంపేశారు. ఆ 2 గన్మెన్ ఎవరు? వాళ్ళ మీద తాగేసి డ్యూటీకి వచ్చారని చెప్పి కంప్లైంట్లు, ఇన్సబార్డినేషన్, వాళ్ళు చెప్పింది చేయలేదనే కంప్లైంట్లు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని విపరీతమైన కంప్లైంట్లను తీసుకొచ్చి గన్మెన్ లాగా పెడితే వాళ్ళిద్దరే ఇందిరాగాంధీని చంపేశారు. అందులో ఒకడు ఆన్ ది స్పాట్ చచ్చిపోతే ఇంకోడు హాస్పిటల్కి వెళ్తున్న దారిలో మీడియా వాళ్ళు వాడిని ప్రశ్న అడగకుండా వాడిని కూడా చంపేశారా, చచ్చిపోయాడా పక్కన పెడితే అసలు ఎవరు అపాయింట్ చేశారు వాళ్ళని? ఎందుకు అపాయింట్ చేశారు? ఈ రోజు దాకా అది సీల్ చేసి పెట్టారు, ఎవరికి అవైలబుల్ లేదు. అప్పుడు సిక్కులని చాలా దారుణంగా నడి రోడ్డు మీద ఢిల్లీలో 144 సెక్షన్ విధించి సిక్కు లేడీస్ ని రేప్ చేసి జెంట్స్ అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆన్ రికార్డ్ ఉంది ఇది. కాంగ్రెస్ కార్యకర్తలే చేశారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి సెక్యులర్ పార్టీ అండి? వాళ్ళు ఎక్కడి నుంచి సెక్యులర్ పార్టీ? హమ్దో హమారేదో అని ఉందా? హమ్దో హమారేదో అని కాంగ్రెస్ స్లోగన్ ఉంది కదా. మనకిద్దరు పిల్లలే ఉండాలి అని చెప్పి బలవంతంగా మొత్తం మందికి వాళ్ళు మనుషుల్ని పంపించి ప్యాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయించారు కదా. మరి ముస్లిమ్స్కి ఎందుకు చేయలేదండి? వాళ్ళు 10 మంది 11 మంది పిల్లల్ని కంటున్నారా లేదా? రైట్. ఇప్పుడు వాళ్ళే అంటారు ఒక దేశంలో 2 చట్టాలు ఉండకూడదు అని అంటారు కదా. మరి ఒకటే 2 చట్టాలు మీరే కదా తీసుకొచ్చింది. మరి వాళ్ళు ముస్లిమ్స్ కి ఫేవరబుల్గా ఉన్నారా లేరా? పఠాన్కోట్ లో పుల్వామాలో అటాక్ జరిగితే అసలు పాకిస్తాన్కి సంబంధం లేదు, మోడీ చేయించాడని అన్నారా లేదా? పఠాన్కోట్ లో జరిగినప్పుడు సేమ్ అదే చెప్పారా? ఇప్పుడు ఎక్కడ జరిగినా అసలు మోదీయే చేశాడు, పాకిస్తాన్కి సంబంధం లేదని చెప్పి 26/11 అటాక్ పాకిస్తాన్ వాళ్ళు చేశారన్న ఎవిడెన్స్ ఉన్నా కూడా పాకిస్తాన్కి సంబంధం లేదని వీళ్ళే కూర్చొని RSS కాన్స్పిరసీ అని బుక్ రిలీజ్ చేశారా లేదా? చేశారు కదా వాళ్ళు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఇట్స్ అ హిందుత్వ టెర్రర్ RSS కాన్స్పిరసీ అని బుక్ రిలీజ్ చేశారు, అందరూ చూసుకోవచ్చు. ఆ మహేష్ భట్ అని ఒక నీచుడు ఉన్నాడు, వాడు, దిగ్విజయ్ సింగ్ అని ఉన్నారు ఆయన, ఇంకో 4-5 వచ్చి దిస్ ఇస్ అన్ RSS కాన్స్పిరసీ, వీళ్ళు మమ్మల్ని ఎలక్షన్లో గెలవకుండా చేసి మమ్మల్ని దింపడానికి RSS వాళ్ళు కుట్ర పన్ని హిందూ తీవ్రవాదులు చేశారని కసబ్ గాడికి ఒక ఆరెంజ్ కలర్ థ్రెడ్ కట్టి తెలియకుండా కసబ్ దొరికాడని బుక్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే కసబ్ గాడు దొరికాడని చెప్పారో లేదు అదంతా మేము అసలు అని చెప్పి దాన్ని కవర్ చేశారు కదా. ఎక్కడ సెక్యులరిజం ఉందండి? ఇక్కడ చెప్పండి నాకు ఒకసారి. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని వీళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు హిందువులని ఈక్వల్ గా ఎప్పుడు ట్రీట్ చేశారు? మీరు చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. హిందువులని ఈక్వల్ గా ఎప్పుడు ట్రీట్ చేశారు వాళ్ళు? కాశ్మీర్లో జరిగింది అసలు జరగలేదు, అంతా ఊరికేనే, అదంతా పొలిటికల్ వెండేటా అన్నారు. మళ్ళీ 40 సంవత్సరాలు వీళ్ళే ఉన్నారు కదా, ఎవరు పొలిటికల్ వెండేటా కోసం కాశ్మీర్ది వాడుకున్నారు? కాంగ్రెస్ పరిపాలిస్తున్న ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని చెట్లు కొట్టేశారు కదా. అక్కడ ఏదో అండమాన్ నికోబార్ గురించి పోయి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ, మరి ఇక్కడ నుంచి మాట్లాడరా? ఇక్కడ శ్రీరామనవమి అడిగినప్పుడు రాళ్ళు వేశారు. సెక్యులర్ పార్టీ ఎక్కడ ఉందండి? ఎక్కడ సెక్యులరిజం? కాంగ్రెస్ సెక్యులరిజం నాకు చూపించండి, ఒక్క చోటు చూపించండి. వాళ్ళు హిందువులని ముస్లింలని సమానంగా చూశారు, హిందువులని క్రిస్టియన్లని సమానంగా. అసలు హిందువులని ఈ దేశంలో ఒక మెజారిటీ ఆఫ్ ద కంట్రీ హిందువులే ఉన్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలని రెస్పెక్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళని. ఎక్కడుందండి? నాకు చూపించండి ఉదంతాలు. సినిమా వాళ్ళు ఎక్కువగా ఎందుకు సార్ యాంటీ హిందూగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది? ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారి వ్యాఖ్యలు ఏ కోణంలో చూడాలి మనం? అంటే బేసికల్గా మనకి ఏమైపోతుందంటే మన CJ సూర్యకాంత్ గారు ఒక మాట అన్నారు ఒక కేసు విషయంలో మాట్లాడుతూ,
నీలాగా చాలా మంది మన దేశంలో పనిపాటు లేకుండా నిరుద్యోగులై అంటే ఫేక్ డిగ్రీలు పెట్టుకొని లా లా లోపలికి ఎంటర్ అయిపోయి లీగల్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు అడ్వకేట్లో జడ్జిలో అయిపోయారు. అలా కాక్రోచెస్ లాగా ఇప్పుడు కాక్రోచ్ అని ఎందుకంటాం మనము, బొద్దింక్ అనేది డ్రైనేజ్ త్రూ చిన్న చిన్న బొక్కల నుంచి వచ్చేసి మన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఇట్స్ యాంటీ సోషల్ లాగా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలా మీలాగా చాలా మంది వచ్చేసి మీడియాలోకి ఎంటర్ అయిపోయారు. చాలా పవిత్రమైన వృత్తులలోకి నీలాగా కాక్రోచెస్ చాలా మంది ఎంటర్ అయిపోయారు అని ఆయన చెప్పారు పాపం. అది వీళ్ళు వక్రీకరించేసి నిరుద్యోగులందరినీ కాక్రోచ్ అన్నారు, నిరుద్యోగులందరినీ కాక్రోచ్ అన్నారు అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి స్టార్ట్ చేశారు. అలాంటి కాక్రోచ్ జనతా పార్టీకి వీడు ప్రధానమంత్రి అభ్యర్థిలాగా పోటీ చేస్తున్నాడు. వీడు ప్రకాష్ రాజ్ గాడు. నేను ఎందుకు అట్లా అంటున్నానంటే నాకు అతనంటే చాలా గౌరవం. కానీ ఎప్పుడైతే సనాతన ధర్మంలో అది నా రాముడు గురించి మాట్లాడో ఆడెవడైనా సరే ఆడి ఎదవ. ప్రకాష్ రాజ్ గారు ఒక ఎదవాడికి పనిపాట లేదు. ఆడికి దమ్ముంటే అయోధ్యలో కూర్చొని మాట్లాడమని చెప్పండి అదే మాట. కేరళలో అంతా లెఫ్టిస్టులు ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడాడు. వాడి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట చెప్పించు కొడతారు. ఎందుకంటే నువ్వు ఒక దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు రాముడికి లక్ష్మణుని అంత చీప్గా మాట్లాడతాను. నీకు ఎంత ధైర్యం రా నువ్వు అట్లా మాట్లాడతావు? నువ్వు అసలు మనిషివేనా? నీకు దమ్ముంటే నువ్వు ప్రాఫెట్ మొహమ్మద్ గారి గురించి అల్లా గారి గురించి మాట్లాడు, అదే మాట మాట్లాడు. రాముడేమో నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్. ఓకే, రాముడేమో నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వచ్చారు, లక్ష్మణుని ఇట్లా అన్నారు అట్లా అన్నారని మాట్లాడా. మరి జీసస్ క్రైస్ట్కి అసలు ఇండియాకే సంబంధం లేదు కదా. జీసస్ క్రైస్ట్కి ఇండియాకే సంబంధం లేదు కదా. మరి వాళ్ళ అమ్మ జీసస్ క్రైస్ట్ మొక్కితే ఈడు ఎట్లా వాళ్ళ అమ్మ నమ్మకం గురించి మాట్లాడాడు? ఆయన అసలు ఎక్కడో వేరే దేశస్తుడు కదా. ఆయన అసలు మన దేశానికే సంబంధం లేదు కదా. ఈ రెండు మతాలకి మన దేశానికే సంబంధం లేదు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడ్డాడు? తిరుపతి లడ్డు గురించి అడిగి కావాలి, నార్త్ సౌత్ గురించి మాట్లాడాలి, హిందీ గురించి కావాలి, అన్నిటి గురించి ఇడికే కావాలి. ఈడేదో పెద్ద పోటుగాడు అయినట్టు మళ్ళీ ఐరన్ లెగ్ అని అంటే ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అంటారు. ఈడు ఐరన్ లెగ్ అట్లా. ఈడు పాదం పెట్టాడు బీఆర్ఎస్ మసి. ఈడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు అనుకుంటా, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మసి. ఈడు ఒక ఐరన్ లెగ్ గాడు. ఈడు అక్కడికి పోయి లెఫ్టిస్ట్లను సపోర్ట్ చేసుకుంటూ బట్టే వాళ్ళు మసి కాంగ్రెస్ వచ్చింది. ముందు ఫస్ట్ ఈడు దరిద్ర పాదాన్ని కడుక్కోమని చెప్పిపోయేదన్న నదిలో. ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు? నిన్నెవ్వడేం చేయట్లేదనే కదా. అసలు నాకైతే నిజంగా చెప్తున్నా, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్లాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇది వాళ్ళకి మళ్ళీ రివర్స్ కొడుతుందండి. అట్లాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. నువ్వు ఒక ఖచ్చితంగా అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లక్కీగా అందరు చాలా భక్తి ఉన్నవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, కళ్యాణ్ బాబు కానీ, చరణ్ కానీ, వీళ్ళందరూ రామ్ మందిర్ దానికి ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు. ఎంతో మంది రామ్ మందిర్కి అప్పుడు నిధి సంకలనానికి డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కంపల్సరీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు అనేది నేను అంటా. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి వాడిని. అసలు నువ్వు చెయ్యకరా, నువ్వు ఎట్లా అంటావు, మా దేవుడిని నువ్వు అనే హక్కు నీకు ఎవరు ఇచ్చారని బ్యాన్ చేయాలి అట్లాంటి వాళ్ళని. అతనే కాదు, ఎవరైనా సరే ఏ మతం గురించి అయినా ఏ దేవుడి గురించి అయినా అట్లా తప్పుగా మాట్లాడితే వాళ్ళని ఇమీడియట్గా బ్యాన్ చేసేయాలి అక్కడి నుంచి. వాళ్ళకి అర్హత లేదు ఉండడానికి. కించపరచకూడదు. నువ్వు నీకు నచ్చకపోతే నచ్చలేదు, నో ప్రాబ్లం. కానీ నువ్వు వాళ్ళ గురించి జోకులు వేసుకుంటూ చిల్లర కమెంట్లు చేసుకుంటూ గెట్ ఆన్ అయిపోతానంటే కుదరదు బాస్, కుదరదు. అందుకే ప్రకాష్ రాజ్ గారు మా అప్పుడు పోటీ చేసినప్పుడు ఓడిపోతే నేను చాలా ఆనందించా. నాకు బాధ ఏంటంటే చిరంజీవి గారు, నాగబాబు గారు సపోర్ట్ చేశారు, అయినా కానీ ఓడిపోయాడని బాధ ఉన్నా, అట్లా హిందూ వ్యతిరేకి గెలవకూడదు అసలు అనేది నా కోరిక. ఆడు గెలవకూడదు అసలు, ఆడు అసలు ఉండకూడదు. మన సినిమాలో ఎవరు ఆడికి అసలు ఛాన్సే ఇవ్వకూడదు. నువ్వు న్యూట్రల్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఓపెన్ గా చెప్తారు నేను దేవుడిని నమ్మను అని చెప్పి. దేవుడిని నమ్మను అనే వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నామే. ఎక్కడ మనం నువ్వు దేవుడిని నమ్మను అంటావా? లేదు. నువ్వు దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఎవరైనా సరే మనం ఖండించాలి. వాళ్ళకి అసలు మనం ఆపర్చునిటీ ఇవ్వకూడదు. అండ్ వాళ్ళని ఆపర్చునిటీ ఇస్తే మనమే ఎంకరేజ్ చేసినట్టు కదా వాళ్ళని. మనమే ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళని. ఓకే, ఇంకా మాట్లాడరా నువ్వు మా దేవుళ్ళ గురించి వ్యతిరేకంగా, మేము నేను సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టే కదండి. అది కరెక్ట్ కాదని అంటారు. నా ఉద్దేశం అయితే అది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఆర్ఎస్ఎస్ భారతదేశానికి ఏం చేసిందంటే మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? ఆర్ఎస్ఎస్ అంటే ఏంటండి అసలు? దాని ఫుల్ ఫామ్ ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంటే ఏంటి? దేశం యొక్క రాష్ట్రీయ అంటే దేశహితం కోసం, స్వయం సేవక్ అంటే వాళ్ళంతటా వాళ్ళుగా పనిచేసే ఒక సంఘం అని అర్థం. కరెక్ట్. వాళ్ళు ఏం చేశారు అని అంటున్నారు కదా. కేరళలో అప్పుడు భయంకరంగా ఫ్లడ్స్ వచ్చాయి. అవునా? మనకి అది నేను చెప్పింది కాదు, కేరళ మీడియా వాళ్ళు చెప్పింది చేస్తున్నాం. ఆ రోజు కమ్యూనిస్టులు కనపడలేదు, ఆ రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు కనపడలేదు, కాంగ్రెస్ వర్కర్లు ఎవడూ కనపడలేదు. ఆ రోజు ఆ వరద నీటిలో దిగి అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ అందించడం దగ్గర నుంచి సహాయక చర్యలు చేపట్టినటువంటి ఒకే ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఏం చేశారు అంటే నేనేం చెప్పలేను. కోవిడ్ అప్పుడు కూడా ఎంతో మందికి, కొన్ని వేల మందికి వీళ్ళు ఫుడ్ అందించారు. ఆ క్వారంటైన్లో ఉంటే వీళ్ళ అనుబంధ సంస్థలు వాళ్ళకి ఆ క్వారంటైన్ సెంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళని చూసుకున్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఆర్ఎస్ఎస్ ఒకటే కాదండి, సేవా భారతి, ఆరోగ్య భారతి, సంస్కృత భారతి, ఓకే. రాష్ట్రీయ ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని ఒకటి ఉంది, ఉమ్, తర్వాత రాష్ట్రీయ స్వయం సేవికా సమితి అని చెప్పి లేడీస్ వింగ్ ఒకటి ఉంది, ఓకే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక చెట్టు, దానికి ఓకే. ఎన్నో శాఖలు ఉన్నాయి. ఓకే. ఆ శాఖల్లో విస్తృతంగా ఎన్నో సేవలు చేస్తున్నారు వాళ్ళు, కానీ ఇవి ఎక్కువ బయటికి ఎక్కువ రావు. ఈ మధ్య వాళ్ళు మీడియాలోకి వచ్చి కొన్ని ఓపెన్గా చెప్తున్నారు తప్పించి వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇన్నేళ్లుగా, ఓకే. అది మనకి తెలియదు, ఈ మధ్య తెలుస్తున్నాయి అంతే. ఓకే. కోవిడ్ అప్పుడు ఐ థింక్ ట్విట్టర్ సిఇఓ అనుకుంటా, అప్పుడున్న ట్విట్టర్ సిఇఓ హైయెస్ట్ డొనేషన్ చేసింది ఎవరికి అంటే సేవా భారతికే. ఓకే. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. అదొక్క సంస్థనే నేను నమ్ముతా, మీద వాళ్ళని నమ్మను అని చెప్పి ఆయన దానికి చేశారు. సార్ ఆర్ఎస్ఎస్ దేశానికి ఏం చేసింది అంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు అని ఒక ప్రధానమంత్రిని అందించింది, లాల్ కృష్ణ అద్వానీ గారు లాంటి ఒక హోమ్ మినిస్టర్ని అందించింది, నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి ఒక గొప్ప ప్రధానమంత్రిని, అమిత్ షా గారు అని చెప్పేసి ఒక గొప్ప హోం మంత్రిని, వాళ్ళందరిని అందించింది ఆర్ఎస్ఎస్ అండి. వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. ఇంకేం అందించాలి ఆర్ఎస్ఎస్? సార్ ఆ ఆర్ఎస్ఎస్ మీద కొన్ని విషయాలు కూడా నెగిటివ్ కూడా వినిపిస్తుంది సార్. భారతదేశంపై కొన్ని అంటే ఎట్లా? సంఘటనలో దాడి చేపించడానికి ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర ఉందని, ముంబై ఇన్సిడెంట్ అవి కూడా ఇందాక 26/11 అవునవును, అదే వాళ్ళు రిలీజ్ కూడా చేశారు కదా బుక్, ఆర్ఎస్ఎస్ కాన్స్పిరసీ అని చెప్పి. ఇది మరి ప్రూఫ్ ఏంటి? నేను అనేది ఏంటంటే ప్రూఫ్ ఏంటి? ఓకే. ఏం ప్రూఫ్ ఉంది వాళ్ళ దగ్గర? వాళ్ళు ఏమన్నా సిబిఐ ఎంక్వైరీ చేశారా? ఓకే. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చాయి వాళ్ళకి ఏమన్నా? ఓకే. వస్తే దాని ప్రూఫ్ ఏంటి? ఓకే. ఒకవేళ కనుక సిబిఐ ఎంక్వైరీ వస్తే మరి కోర్టులో ప్రవేశపెట్టాలి కదా, స్పెషల్ కోర్టులో కానీ, సిబిఐ కోర్టులో కానీ, సుప్రీం కోర్టులో కానీ ఎక్కడన్నా ప్రవేశపెట్టి ప్రూఫ్ చేయాలి కదా. మరి ఎందుకు చేయలేదు మరి వాళ్ళు? ఆర్ఎస్ఎస్ ఒకవేళ అటాక్ చేయించింది అని అనుకుంటే, వాళ్ళు చెప్పింది నిజం అని అనుకుంటే, మరి సడన్ గా ఎందుకు మారిపోయింది అది? అది ఎందుకు చేశారు అంటే, ఈ దేశానికి కన్వర్షన్ మాఫియా అంటారు, అది ఇస్లాం, రాడికల్ ఇస్లాం వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్ ఎన్జిఓ మిషనరీస్ కావచ్చు, ఎవరైతే బలవంతంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉండకూడదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి సంబంధించిన మతంగా మార్చాలని అనుకున్నారంటే, అవన్నిటికీ మధ్యలో ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, విహెచ్పి లాంటి సంస్థలు అడ్డుగా నిలబడి ఉన్నాయి వాళ్ళకి. అందుకని వాటిని టార్గెట్ చేసి, వాటిని నిర్వీర్యం చేసి, వాళ్ళని అందరినీ మెంటల్గా అటాక్ చేయగలిగితే వాళ్ళ పని ఈజీగా అయిపోతుందని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అ క్రిస్టియన్. నాకు చాలా 25 సంవత్సరాల నుంచి నాకు వాడు బెస్ట్ ఫ్రెండ్. వాడు మా ఇంట్లో ప్రతి పూజకు వస్తాడు. వాడు ప్రతి ఏడాది 2 సార్లు తిరుమల వెళ్ళొస్తాడు. వాడు నిజమైన సెక్యులర్ క్రిస్టియన్స్ నేను కొంతమంది ఉన్నారు, అందులో వాడిని పెడతా. వాడు నా కోసం పోట్లాడాడు కూడా. వాళ్ళ ఏంది నువ్వు అసలు హిందూతో ఫ్రెండ్షిప్ ఏంటి, నువ్వు వాళ్ళ ఇంట్లో పూజలకు వెళ్తావేంటి, నేను అందరు బహిష్కరిస్తా అంటే మీరేంద్ర నన్ను బహిష్కరించారు, నేనే మిమ్మల్ని బహిష్కరిస్తున్నా అని చెప్తాడు వాడు. వాడంత లిబరల్ పర్సన్ అనమాట. అట్లా అని చెప్పి వాడు చర్చికి వెళ్ళాడు, అట్లా ఏం లేదు. వాడు హీజ్ అ వెరీ గుడ్ పర్సన్. వాడు ఒకసారి నాకు యూఎస్ నుంచి ఫోన్ చేశాడు, నేను అర్జెంట్గా మోదీ గారిని కలవాలి మామ అని. మోదీ గారిని కూడా ఆయన పక్కన ఉంటారు, ఏం మాట్లాడుతున్నావు అంటే, లేదురా నా ఎన్జిఓ ఉంది కదా, దానికి ఫండ్ రైజర్ కోసం ఇక్కడికి వచ్చా నేను. ఇక్కడికి వస్తే ఒక చర్చ్లో వాళ్ళని కలిశాను, అక్కడ వాళ్ళకి దశమ భాగం ఇస్తుంటారు కదా, ఆ దశమ భాగం నాకు ఇమ్మని చెప్పాను ఈ ఇయర్కి. నేను నా ఎన్జిఓలో వాళ్ళందరూ ముసలోళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని నేను ఏదో ఒకటి హెల్ప్ చేస్తానని చెప్పాడు అనమాట వాడు. దానికి మోదీ గారికి ఏంట్రా సంబంధం అంటే, లేదురా వాళ్ళు ఏం అడుగుతున్నారంటే నువ్వు ఎంతమందిని కన్వర్ట్ చేస్తావని అడుగుతున్నారు అని అడిగారట వీడిని. వాళ్ళ దగ్గర ఒక పెద్ద రిజిస్టర్ ఉందంట, రిజిస్టర్ కంప్యూటర్ రికార్డ్ చేయండి అంటే, వాళ్ళు ప్రతి ఏడాది ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు హిందూస్ని కన్వర్ట్ చేయడానికి అని చెప్పి లిస్ట్ చూపించారంట వాడికి. అందులో ఓన్లీ నాగ్పూర్ మహారాష్ట్ర మొత్తం కాదు, ఓన్లీ నాగ్పూర్కి పర్ ఇయర్ మినిమం 100 crores ఖర్చు పెడుతున్నారంట వాళ్ళు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్లో ఉంది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకు? ఆర్ఎస్ఎస్ అనే తీవ్రవాద సంస్థ, లేకపోతే ఇండియా మీద అటాక్ చేయించింది అంటారు కదా, ఆ అటాక్ చేయించిన దాని మీద 100 కోట్లు ఎందుకండి ఖర్చు పెట్టడం? వాళ్ళు ఎలాగో ఇండియాకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఫ్రీగానే చేసి పెడతారు కదా. ఒకవేళ వీళ్ళు అంటున్నవన్నీ ఆర్ఎస్ఎస్ ఇట్లా ఇండియాకి నెగిటివ్ చేసింది, ఇండియా మరి దాని మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు? సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు టార్గెట్ వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా వీళ్ళు, నాకు తెలిసిన ఇంకొక ఫ్రెండ్ ఒక రోజు ఇట్లనే గుంటూరు నుంచి, నేను చెప్తుంది మీకు ఆల్మోస్ట్ 2011, 12, 13 ఆ ప్రాంతంలో, ఇంకా అప్పటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పదవిలోకి రాక ముందు సంగతి నేను చెప్తున్నా.
ఆ టైంలోనే ఇన్ఫాక్ట్ ఇంకా ముందే అనుకుంటా 8, 9 ఆ టైంలో విస్తృతంగా ఏపీలో కన్వర్షన్స్ అయ్యేవి కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మా ఫ్రెండ్ ఒకతను గుంటూరు నుంచి దగ్గరలో ఏదో విలేజ్కి వెళ్తున్నాడు బస్లో. వీళ్ళందరూ ఎక్కారంట, చర్చ్ అయిపోద్ది కదా సండే రోజు ఎక్కారంట. ఏంటి పరిస్థితి తిన్నారా అంటే లేదు సారు వాళ్ళు రెడ్డి క్రిస్టియన్స్ తింటున్నారంట అన్నారంట. రెడ్డి క్రిస్టియన్స్ తినమండి, ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రెడ్డిస్ అని కాదు, అప్పర్ క్యాస్ట్ క్రిస్టియన్స్ తింటున్నారంట, అందుకని మమ్మల్ని తర్వాత రమ్మన్నారు, మాకు టైం అయిపోతుందని చెప్పి మేము వచ్చేసాం సారు అని అన్నారంట. అదేంటి క్రిస్టియన్స్లో అందరూ ఒకటే అంటే, కాదు సారు అక్కడ కూడా అప్పర్ క్యాస్ట్లో క్రిస్టియన్స్ అందరికీ వేరే దగ్గర ఫుడ్ పెడతారు, మాకు వేరే దగ్గర ఫుడ్ పెడతారని వాళ్ళు చెప్పిందే. ఇది నేను కల్పించింది కాదు, వాళ్ళు చెప్తే మా వాడు నాకు ఫోన్ చేసి ఇట్లా అంటున్నారంట, మరి ఇది ఒక పెద్ద కామెడీగా అనిపిస్తుంది నాకు, మనం దీని మీద ఏదైనా వర్కౌట్ చేద్దామా అని అన్నాడు. నేను మా తర్వాత మేము వర్కౌట్ చేయలేదు, ఎందుకంటే మతాన్ని టచ్ చేయడం ఎందుకు అనవసరం కాదు, వాళ్ళ ఇంటర్నల్ విషయం మనకు సంబంధం లేదు కదా. సో ఇట్లా అక్కడ కూడా ఉంటుంది, మీకు అక్కడ కూడా ఉంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్, నేను వైజాగ్ వెళ్ళినప్పుడు 2 years బ్యాక్ 23-24లో నేను వైజాగ్లో కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత నేను బీచ్కి వెళ్ళి కూర్చున్నా. నాకు ఇక్కడ బొట్టు ఉంది, ఆంజనేయ స్వామి తిలకం ఉంది, మహాలక్ష్మి అమ్మ బొట్టు ఉంది, విభూతి ఉంది, సింధూరం ఉంది, నా 4-5 కాశీదారాలు ఉన్నాయి చేతికి. 2 అమ్మాయిలు వచ్చి, సార్ మీరు హిందూ కదా క్రిస్టియన్గా మారండి అని అడిగారు, నన్ను అడిగారు. అదేంటి క్రిస్టియన్గా మారడం ఏంటంటే, మీ హిందూ దేవుళ్ళు అందరూ వేస్ట్ అండి, మా ప్రభువుని నమ్ముకొని బాగుంటుందని అన్నారు. అవునా అమ్మ ఒక్కసారి ఆగండి, నేను వీడియో తీసి ఇప్పుడు చెప్పండి మళ్ళీ అని అన్నా. ఎందుకు తీస్తున్నారు సార్ వీడియో అంటే, ఎంత ధైర్యం ఉంటే నన్ను అడుగుతారు మీరు, అసలు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు మీకు, అసలు బీచ్లో వచ్చి మీరు ప్రచారం చేయడం ఏంటి, ఈ మత ప్రచారం చేయడం ఏంటి, ఎవడిచ్చాడు మీకు రైట్, అసలు ఎంత ధైర్యం ఉంటే ఒక హిందూని వచ్చి అడుగుతారు మీరు మారమని చెప్పి, నా ముందే నా దేవుడిని తిట్టుకుంటూ మీరు చలామణి అవుతున్నారు, ఆగండి మీరు అని చెప్పి వాళ్ళని ఫాలో అయ్యా నేను చాలా దూరం. సార్ వద్దు సార్ తీయకండి సార్ అంటే, తీయాలి, మీ మొహం అందరికి చూపించాలి, ఎంత ధైర్యం ఉంటే మీరు చేస్తారా అని అన్నా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు నేను నా రూట్స్ స్ట్రాంగ్ కాబట్టి నేను మారలేదు. ఎవరైతే కొంచెం వీక్గా ఉంటారో, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రీజన్ వల్ల, కొంతమంది డబ్బుల కోసం కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంకొక రీజన్ వల్ల మమ్మల్ని గుడి లోపలికి రాని. నేనేమంటున్నా అంటే, అటు సైడే తప్పలేదండి, ఇటు సైడ్ కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళలో కొన్ని ఇండ్ల ముందు పాస్ అయ్యేటప్పుడు చెప్పులు వదిలేసి పాస్ అవ్వాలి. ఇవి మన దగ్గర కూడా ఉన్న తప్పులు, ఇవి మనం కూడా కరెక్షన్ చేసుకోవాలి. మన దగ్గర ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోకూడదు, మా క్యాస్ట్నే చేసుకోవాలని అంటారు, దానికి రీజన్స్ ఏమైనా ఉండండి, బట్ మీరు ఇది అలౌ చేస్తేనే ఒక వర్గం వాళ్ళు మారిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇది చేయడం వల్లనే ఆ వర్గం వాళ్ళు క్రిస్టియానిటీలో ఇది ఏమి ఉండదు, మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అనేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. మన సైడ్ కూడా కొన్ని కరెక్షన్స్ చేసుకునే ఉంది, కోర్స్ కరెక్షన్ మన దగ్గర కూడా చేసుకోవాలండి, మన దగ్గర కంపల్సరీ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సో ఇది అంతా ఆర్ఎస్ఎస్ ఎందుకు చేస్తుంది అంటే, ఒక ముస్లిం అనేవాళ్ళు 5 పూటల నమాజ్ చేసి వాళ్ళు ప్రతి శుక్రవారం కలుస్తున్నారు, క్రిస్టియన్స్ అనేవాళ్ళు ప్రతి ఆదివారం కలుస్తున్నారు. మన హిందూ ఎక్కడ కలుస్తున్నారు ప్రతిరోజు? మనం కలవట్లేదు కదా. కలవనప్పుడు ఏమవుతుందంటే, ఆ సత్సంగం అంటారు కదా, సత్సంగం మన దగ్గర లేదు, ఆ అలవాటు పెద్దగా లేదు మన దగ్గర. అంటే ఒకళ్ళు మండే రోజు గుడికి వెళ్తే, రోజు ట్యూస్డే వెళ్తారు, మనం 7 రోజులు గుడికి వెళ్తాం, బట్ అందరం కలిసి ఒకసారి ఎక్కడ కూర్చుంటామంటే దానికి సమాధానం లేదు. ఎప్పుడో తిరుమలకి వెళ్ళినప్పుడు అట్లాంటి చోట తప్పించి అది కూడా సత్సంగం లాగా లేదు కదా. అలా హిందువులందరూ మెయిన్గా, అంటే మన దేశం, ఈ దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోళ్ళు అందరూ కూడా ఒక పూట కలిసి ఈ దేశం కోసం ఏదైనా చేద్దామని తీర్మానించుకోవడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఆ ఉద్దేశం. అది మీరు దేశం కోసం ఏం చేస్తున్నారు అంటే, నాకేమిచ్చింది ఈ దేశం అని అడుగుతారు. మీరు దేశానికి ఏమి ఇచ్చారో అడగండి, నీ దేశం ఏమిచ్చిందని కదా, మీకు జన్మనిచ్చింది మిమ్మల్ని మోస్తుంది, అంతకంటే ఎక్కువ ఏం కావాలి. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే వాళ్ళ మెయిన్ సూత్రం ఏంటి అంటే, ఈ దేశానికి మేము ఏం చేయాలి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా ఆత్మీయులే, నేను వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాను అనేది మెయిన్ సూత్రం అది. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది దానికి అది దాని ఎవరన్నా దానికి వస్తే ఫస్ట్ అక్కడ ఏం చేస్తారని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారని అర్థమవుతుంది. అలా దూరం ఉండే వాళ్ళకి ఏంటి, ఏమంటే ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళు ఇండియా మీద అటాక్ చేయించారని చెప్పి చెప్తున్నారు కదా, అది ఎవరు చెప్పారు? గత ప్రభుత్వంలో ఈ UPA 1 and 2 ఆన్ పార్లమెంట్. అసలు పార్లమెంట్ లో నువ్వు అబద్ధం చెప్పకూడదు, ఆన్ రికార్డ్ నువ్వు అసలు అబద్ధం ఆడే హక్కు నీకు లేదు, యాజ్ అ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అది లేదు, యాక్చువల్గా అది రూల్ అది. వితౌట్ ఎనీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ఎనీ ప్రిలిమినరీ ఏమంటారు దాన్ని, రీసెర్చ్ ఆర్ ప్రూఫ్స్, వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు ఆర్ఎస్ఎస్ చేసింది సాఫ్రన్ టెర్రర్ అని చెప్పి. కాంగ్రెస్ ఎంపీస్ సెడ్ ఇట్ ఆన్ రికార్డ్. ఈ ఎంపీలు ఏ రోజైనా ఇండియన్ ముజాహిదీన్ కానీ, లష్కర్-ఇ తోయిబా కానీ, ఆర్ వాట్ ఎవర్ హదీత్స్ కానీ, ఏవో వాళ్ళ 100 సంస్థలు ఉంటాయి కదా, ఏ ఒక్క సంస్థ గురించి ఆన్ రికార్డ్ చెప్పారండి వీళ్ళు? 26/11 డైరెక్ట్గా క్లియరెన్స్ ఇచ్చేశారు, పాకిస్తాన్ చేయలేదు, ఇండియన్సే చేశారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేశారని చెప్పిన వీళ్ళు పుల్వామాలో అటాక్ జరగలేదు, అది మోడీ చేయించాడు, ఏం జరగలేదు అసలు. మన సర్జికల్ స్ట్రైక్ జరిగింది, ప్రూఫ్ ఇవ్వండి. సర్జికల్ స్ట్రైక్కి ప్రూఫ్ కావాలి వీళ్ళకి. ఏది మన దేశంలో ఆర్మీ వాళ్ళు చెప్తే నమ్మకం లేదు,
పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయలేదు, అదంతా ఉట్టిగా అబద్ధాలు అంటే దానికి ప్రూఫ్ కావాలని అడిగారు. బాలాకోట్లో 2 చెట్లు తప్పితే ఇంకేం కాలేదు అని అన్నారు. అప్పుడు పఠాన్కోట్ దానికి సర్జికల్ స్ట్రైక్ రిటాలియేషన్, పుల్వామాలో జరిగిన అటాక్కి బాలాకోట్ స్ట్రైక్ రిటాలియేషన్, అక్కడ కూడా ఏం కాలేదని అన్నారు. మొన్న పెహల్గామ్లో అటాక్ జరిగింది, క్లియర్గా ఇట్స్ అ క్లియర్ కట్ ఇన్సిడెంట్ ఆఫ్ వాళ్ళు ప్యాంట్లు ఇప్పి చెక్ చేసి నీ కల్మా చదువు అని చెప్పి చదవనందుకు వాళ్ళని హిందువులని చంపేశారు కదా వాళ్ళని. మరి ఇది పాకిస్తాన్ చేయించిందని ఎందుకు అనలేదండి ఎప్పుడు వాళ్ళు? డిడ్ యూ సీ ఎనీ ఆఫ్ ది అపోజిషన్ ఎంపీస్ సేయింగ్ దట్ ఇది పాకిస్తాన్ వాళ్ళు చేయించారు, వాళ్ళని వదలకూడదు అని చెప్పి అన్నారా? ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు, దానికి కూడా హిందూ పేరు పెట్టారని దాని గురించి మాట్లాడిన వీళ్ళు ఎవ్వరు కూడా అక్కడ జరిగింది తప్పు, ఆ లోకలైట్స్ కూడా హెల్ప్ తీసుకున్నారు, అది జయించింది రాడికల్ ముస్లిమ్స్, మనం ఖండించాల్సిందే, ఖచ్చితంగా పాకిస్తాన్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఎవడన్నా మాట్లాడా? ఆపరేషన్ సింధూర్ పేరు తప్పు పెట్టారు, దీనిలో కూడా మీరు ప్రాపగాండా చేసుకుంటున్నారు, పాకిస్తాన్ అది చెయ్యలేదు, పాకిస్తాన్ మీద ఎందుకు అంటారు అని వీళ్ళు అంటున్నారు కదా. మీరు ఏ రోజైనా ఇజ్రాయెల్ వాళ్ళని చూసారండి? ఇజ్రాయెల్లో ఏ రోజైనా కూడా పాలస్తీన్ వాళ్ళు చేయలేదని చెప్పి ఇజ్రాయెల్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవడన్నా మాట్లాడంగా విన్నారా మీరు? మన దేశ దౌర్భాగ్యం అదేనండి. ఇప్పుడు నేనేమంటానంటే దానిలో ఉంటుంది కదా, కాగల కార్యం గంధర్వులే తీర్చారని మహాభారతంలో ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, కౌరవులను గంధర్వులు పట్టుకుంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని కాపాడేసి వస్తారు. ఎందుకు మమ్మల్ని కాపాడారంటే మనం కొట్టుకున్నప్పుడు 100+5 100-5 వేరే వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం 105 అని చెప్పి మహాభారతంలో చెప్పారు కదా. నేనేమంటానంటే బయట వాళ్ళు మనల్ని అటాక్ చేసినప్పుడు అప్పుడు కూడా మీరు దాన్ని రాజకీయం ఎందుకు చేస్తారు? కలిసి ఉండాలి కదా, మనం కలిసి ఉండాలి కదా. ఈ కలిసి ఉండే మైండ్ సెట్ ఎందుకు లేదు వీళ్ళకి? మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను ఇన్ టోటల్ సమాధానం చెప్తున్నా. మీరు అన్నారు కదా ఆ ప్రాపగాండానా, బీజేపీ దీన్ని వాడుకుంటుందంట, కాంగ్రెస్ నెగిటివ్ అంటుంది, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కదా, బీజేపీ ఇట్లా అంట కదా, ఆర్ఎస్ఎస్, ఇవన్నిటికీ టోటాలిటేరియన్గా నేను ఒక సమాధానం చెప్తున్నా మీకు. దీనిలో అన్నీ వస్తాయి. సరే, కమ్యూనిస్టులు ఉన్నారు కదండి, కమ్యూనిస్టులు భారత్ మాతకి చేయనప్పుడు అని అన్నారు వాళ్ళు. భగత్ సింగ్ ఇస్ అ కమ్యూనిస్ట్ అని ఈరోజు మాట్లాడుతున్నారు, దేంతో కొట్టాలని వాళ్ళని అసలు? ఎప్పుడు సడన్ గా స్టార్ట్ అయిపోయింది భగత్ సింగ్ అని? అతను కమ్యూనిస్ట్ సడన్ గా ఎట్లా అయిపోయాడండి ఆయన? భగత్ సింగ్ ఈ దేశం కోసం భారత్ మాతకి జై అని చనిపోయాడు ఆయన. ఆయన ఆ ప్రాణత్యాగం చేసింది భరతమాత దాస్య శృంఖలను తెంచడం కోసమే. భగత్ సింగ్ గారు ఉరికంపం ఎక్కారుగా. భగత్ సింగ్ గారు కానీ, రాజ్గురు గారు కానీ, సుఖదేవ్ గారు కానీ, వీళ్ళందరూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ కింద ఉందని చెప్పేసి వాటితో పోరాటం కోసమే కదా వాళ్ళందరూ చేసింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కమ్యూనిస్ట్? భగత్ సింగ్ ని కమ్యూనిస్టులు అన్నారు బ్రిటిష్ వాడు కాబట్టి, భగత్ సింగ్ కమ్యూనిస్టే. కమ్యూనిస్టులు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారంటే ఒరే మీ పార్టీయే ఎప్పుడు వచ్చిందిరా? భగత్ సింగ్ గారు కమ్యూనిస్ట్ ఎట్లా అవుతారు? బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో కమ్యూనిస్ట్ అంటే ఏంటంటే సిస్టమ్కి అగేన్స్ట్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళని కమ్యూనిస్ట్ అని అన్నారు. వాళ్ళని మీరు కమ్యూనిస్ట్ ఎట్లా కలుపుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు చెప్పడానికి. కాబట్టి భగత్ సింగ్ కమ్యూనిస్టు, భగత్ సింగ్ ఏతిస్ట్, దేవుడిని నమ్మలేదు. ఓకే, రైట్, దేవుడిని నమ్మలేదు. దేవుడిని నమ్మని వాళ్ళు చాలా మంది హిందువులే. భగత్ సింగ్ భారత్ మాతకి జై అని చచ్చిపోయాడు, మీరు అనండి భారత్ మాతకి జై అని. భగత్ సింగ్ ఈ దేశం కోసం చనిపోయాడు. భగత్ సింగ్ గారు ఈ దేశం యొక్క జెండా కోసం ఆయన ప్రాణాలను అర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దానికోసమే చనిపోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని కాంగ్రెస్ ఆల్రెడీ డిసోన్ చేసుకుంది కదా, ఎప్పుడైనా మా వాడని చెప్పలేదు కదా. మీరేమో కాంగ్రెస్ తోటి ఫట్మని చెప్పి మీరు అందరు కలిసి ఒక అలయన్స్ ఫామ్ చేశారు కదా. ఏంటి మీ ఐడియాలజీలు ఏంటి అసలు? నేను అనేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏం చేసిందని అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఈరోజు గాంధీని తిట్టలేదు, నెహ్రూని తిట్టలేదు, అంబేద్కర్ గారిని తిట్టలేదు. వాళ్ళు ఎవరైనా తిట్టంగా మీరు చూసారా? ఎందుకు తిట్టలేదు? మరి ఆ సంస్థ ఏదైతే అపొలిటికల్ గా న్యూట్రల్ గా వెళ్తుందో వాటిని మొన్న కూడా చెప్పారు, అసలు బండి సంజయ్ అనేది ఆయన గురించి మాకు సంబంధమే లేదండి, వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ బీజేపీ. వాళ్ళు దేశహితం కోసం చేసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళు ఇట్లాంటివి చేస్తే మేము ఎప్పుడు సపోర్ట్ చేయమని చెప్పారు. దర్ వెరీ క్లియర్ ఇన్ దర్ ఐడియాలజీ. మేము దేశం కోసం, ధర్మం కోసం పోరాడతాం. అది బీజేపీ తప్పు చేసినా బీజేపీ తప్పనే చెప్తాం మేము అని వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా. మరి కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏ రోజు దేశం కోసం చేసింది ఏమీ లేదు, జీరో. వాళ్ళ కాంట్రిబ్యూషన్ జీరో ఈ దేశానికి. వాళ్ళు నక్సలిజంని, మావోయిజంని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, అసలు హిందూయిజమే తప్పు, సనాతన ధర్మం తప్పు, మీ దగ్గర క్యాస్ట్ సిస్టమ్ ఉంది, దేవుడు లేడు అని మాట్లాడే వీళ్ళు ఈ రోజు సడన్ గా వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ని తిడుతున్నారు. మరి ఈ కమ్యూనిస్టులు చేసిన ఏదో పనులకి వాళ్ళని ఎప్పుడేం తిట్టలేదు కాంగ్రెస్ వాళ్ళు. టార్గెట్ ఎప్పుడు సరేనండి, ఇంతమంది కలిసి ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు, కానీ ఏ రోజన్నా వీళ్ళు ఎస్ఎఫ్ఐని కానీ, పీడిఎఫ్ఐని కానీ, ఇండియన్ ముజాహిదీన్, ఎల్ఐటి, ఆ తర్వాత వాళ్ళ ఏవో కొన్ని సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలను ఎందుకు క్రిటిసైజ్ చేయలేదు? మరి ఆర్ఎస్ఎస్ అటాక్ చేయించిందని అంటున్నారు కదా, ప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని ఇది తప్పు, సారీ మేము తప్పు చెప్పాము, ఆర్ఎస్ఎస్కి దీంతో సంబంధం లేదు కానీ వాళ్ళకి సంబంధం ఉందని ఎప్పుడైనా చెప్పారా? పోనీ ప్రూవ్ అన్నా అవ్వాలా? ప్రూవ్ అవ్వలేదుగా. నీదర్ నాథూరామ్ గాడ్సే గారు, లార్ వీర సవర్కర్ గారు, నోబడీ వర్ రిలేటెడ్ టు ఆర్ఎస్ఎస్ అట్ ఆల్.
ఓకే. దాని మీద బహిష్కరణ చేశారు కదా, ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు మీరు. ఎందుకు? నాథురామ్ గోడ్సే గారు ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఉంది అని బ్యాన్ చేశారు. అసలు సంబంధమే లేదని ప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాన్ ఎత్తేసారు కదా. ఓకే. ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఉంది వీర్ సావర్కర్ గారికి అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. ఎన్నిసార్లు ఆర్ఎస్ఎస్ ని మీరు బ్యాన్ చేశారు? కానీ మళ్ళీ మీరే కదా రీఇన్స్టేట్ చేసింది. అవును. మరి ఇదర్ ఒక స్టాండ్ మీద ఉండండి. ఆర్ఎస్ఎస్ ప్రో ఇండియానా యాంటీ ఇండియానా? ఆన్సర్ దానిలోనే ఉందండి. ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ప్రకృతి వైపరీత్యాలైనా ఏదైనా ఎదురైతే ముందు నిలబడేది వాళ్లే కదా. 1993 జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ సెక్యులరిజం కోసం చెప్తున్నా కదా నేను, బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అనే పేరు విన్నారు ఎప్పుడన్నా? విన్నాను. ప్రకాష్ ముఖర్జీ గారి కళ ఎప్పటికైనా బెంగాల్ మళ్ళీ హిందువుల ఇది అవ్వాలి. ఎందుకంటే గొప్ప గొప్ప పోయట్స్ కానీ, గొప్ప గొప్ప సెయింట్స్, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అందరూ బెంగాల్ నుంచి వచ్చారు. అవును. అసలు ఒరిజినల్ గా ఫ్రీడమ్ మూవ్మెంట్ కి మెయిన్ ఊపందించింది బెంగాల్ కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కదా. అది మొత్తం రాడికల్ ఇస్లామ్స్ వచ్చేసారని ఆయన ప్రాబ్లం ఉంటే, ఆయన మాట్లాడితే ఎక్కువ మంది ఆడియన్స్ వస్తున్నారని చెప్పి కుట్ర పన్ని ఆయన కాశ్మీర్, మీకు తెలుసా శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని ఎట్లా చనిపోయారు ఆయన? కాశ్మీర్కి వెళ్తే అసలు నువ్వు ఇండియా నుంచి కాశ్మీర్కి ఎట్లా వస్తావని ఆయన అరెస్ట్ చేశారు తెలుసా? ఇండియా నుంచి నువ్వు కాశ్మీర్కి ఎట్లా వస్తావని అరెస్ట్ చేశారు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరో తెలుసా? నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్న కాశ్మీర్కి ముఖర్జీ గారు వెళ్తే నువ్వు కాశ్మీర్కి ఎట్లా వస్తావని అరెస్ట్ చేశారు. ఇక్కడ సెక్యులరిజం ఉంది కాంగ్రెస్. ఇండియా కోసం వాళ్ళు ఏం చేశారు చెప్పండి పోనీ. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే 1993లో లాల్ చౌక్ దగ్గర మన త్రివర్ణ పతాకం ఎగరేస్తానంటే టెర్రరిస్టులు బెదిరించారు. అమ్మ రొమ్ము పాలు తాగిన ఏ హిందూ మనగాడైనా భారతీయుడైనా వచ్చి ఇక్కడ ఎగరేండ్రా జెండా, మీ సంగతి చెప్తాం మేము అంటే ఎవరెవరు వెళ్ళారో తెలుసా అండి? ఈ రోజు వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు కదా, మోదీ గారు ఏంటి ఆయన పేట్రియాటిజం ఏంటి, ఆయన దేశభక్తి ఏంటి అని వీళ్ళందరూ వాగుతున్నారు కదా. 1993 ఆయనకు అసలు పదవి కూడా లేదు అప్పుడు. ఏ అమ్మ రొమ్ముపాలు తాగిన వాడు కాదరా, భరతమాత రొమ్ముపాలు తాగినోడు వస్తాడని చెప్పి టెర్రరిస్టులు బెదిరిస్తే మన త్రివర్ణ పతాకం తీసుకొని మురళీ మనోహర్ జోషి గారు, నరేంద్ర మోదీ గారు వెళ్ళి అక్కడ త్రివర్ణ పతాకం ఎగరేశారు. దమ్ముంటే నిజంగా ఈ భారతదేశం గడ్డ మీద పుట్టుంటే ఒక్క కాంగ్రెస్ వాళ్ళనైనా సరే ఒక భయంకరమైన టెర్రరిస్ట్ డామినేటెడ్ దగ్గర వితౌట్ బుల్లెట్ ప్రూఫ్, వితౌట్ సెక్యూరిటీ వెళ్ళి మన దేశం జెండా ఎగరేయమని చెప్పండి. కాశ్మీర్ అసలు మన దేశంలో భాగమే కాదని ఎన్నో రోజులు నమ్మారు కదండి వాళ్ళు. ఓపెన్గా పార్లమెంట్లోనే మాట్లాడారు వాళ్ళు కదా. అదండి ఆర్ఎస్ఎస్ అంటే. అది ఆర్ఎస్ఎస్ డిసిప్లిన్ అంటే. దేశం కోసం మేము ఏమైనా చేస్తాం, అదేదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకోటి కాదు. ఇది స్వచ్ఛందంగా వచ్చేది ఆర్ఎస్ఎస్ సంస్థ స్వచ్ఛందంగా చేస్తుంది ఏది చేసినా. అది దేశం కోసం, ధర్మం కోసమే చేస్తాం మేము. సూపర్ సార్, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించడానికి చాలా చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతకి జై.